మరో 3 వారాల్లో జాన్ రెజీనా అనే వీరిద్దరికీ ఈ దేవుని సన్నిధిలో వివాహం జరగబోతోంది. ఇందుకు ఎవరైనా అభ్యంతరం కానీ అసమ్మతిని కానీ తెలియజేయాలి అనుకుంటే దానిని నాకు కానీ లేక ఈ సభ్యులకు కానీ ఉత్తరం ద్వారా తెలియజేయవలెను. ఇది వీరికి మొదటి ప్రకటన. వచ్చే వారం జాన్ రెజీనా అనే వీరిద్దరికీ ఈ దేవుని సన్నిధిలో వివాహం జరగబోతోంది. ఇది వీరికి మూడవ ప్రకటన. Hello, I'm Sebastian, coming from France. Oh, hi. So sweet of you. Sorry, I didn't get your name. My name is Caroline. Oh, that's good. Nice to see you, baby. What? Sarthi? Ray, సడన్ గా హైవేలో అడ్డం వచ్చే దున్నపోతులా సెటప్ చేసుకునే టైంలో వచ్చావేరా? జాన్ కనపడటం లేదురా. 1 అవర్ గా నీ కోసం వెతుకుతున్నా. రే, జాన్ కావాలంటే జాన్ కోసం వెతకాలి కానీ నా కోసం వెతకడం ఏంట్రా టారు డబ్బా? క్రిషానా? జాన్ కనబడలేదు సార్ది. నువ్వు బాత్రూమ్ లో చూసావా? చూసా, చేయికొస్తున్న గుర్తులు లేవు. నువ్వు మేడ మీద కిటికీలో చూసావా? చీర కట్టి దిగినట్టు లేదురా. ఎక్కడికి వెళ్ళుంటాడు? సరే రండి, వైన్ షాప్కి వెళ్ళి చూద్దాం. నన్ను మరీ కంపెల్ చేయకు, ఒక్క బీరే తాగుతాను. కొట్టానంటే పళ్ళు రావుతాయి. పెళ్ళి అయిపోద్దనే టెన్షన్ లో ఉంటే ఇది బీర్ కావాలంట. ఆడు వైన్ షాప్ లో ఉన్నాడేమో, చూద్దాం రండి. పద. ఏంట్రా? ఏమైపోయారా? తమ్ముగుడ్డంకి వెళ్ళాను. ఏ నేను బయట చూడలేదురా. రెజీనా అనే వీరిద్దరికీ వివాహం జరగబోతోంది. ఇందుకు ఎవరైనా అభ్యంతరం కానీ అసమ్మతిని కానీ తెలియజేయాలి అనుకుంటే ఇప్పుడే తెలియజేయాలి, లేదంటే ఇక ఎప్పటికీ అది చెల్లదు. సభ్యులకు కృతజ్ఞతలు. జాన్ అనే నీవు రెజీనాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? జాన్ అనే నేను రెజీనాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. సంతోషం. రెజీనా అనే నీవు జాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? రెజీనా అనే నేను సూర్యాన్ని. సభ్యులకు నా క్షమాపణలు. రెజీనా అనే నేను జాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. దేవుని సభని అంగీకరించింది. సంతోషం. జాన్,
கட்டிப்பூடிடா கண்ணாள கண்டபடி கட்டிப்பூடிடா கட்டில் வரி போட போறேன் to end the over. నిన్న పెళ్ళయిందో లేదో ఇంతలోనే ఆఫీస్కి వచ్చావంటే కొంప మునిగిపోయినట్టు. ఏయ్ నిన్న నైట్ ఏంటే పళ్ళు నొప్ప? నోరు మూసుకుని పంచే. మా బావగారికి నిన్న ఫస్ట్ నైట్ 5వ తరగతి అప్పుడే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అన్నీ గుర్తుకొచ్చుంటాయి. ఐ థింక్ అన్ని విధాలా సుఖపడి ఉంటాడు. ఏం జరగలే. ఏం బావా పంచదాలేని పాయసం తగవా? ఏం జరగలేదని చెప్పానుగా. రేయ్ నీ కథలు నా దగ్గర. చిన్న వయసులో జగన్మోహిని సినిమాని నేను చూసి భయపడుతుంటే నువ్వు జయమాలిని నడుమును చూసి యమ్మ స్ట్రక్చర్ అన్నవాడివి. నిన్న వెళ్ళి నీ పని చూసుకుంటావా? అనవసరంగా పిచ్చివాగుడు వాక్కు. అడ్డమైన వెధవులకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మావా ఎండి వస్తున్నాడు. ఏంటి దీపాన్ని Hey John, yesterday marriage, today why come? Huh? సార్ ప్రొఫెషన్ ఇస్ మై ఫస్ట్ వైఫ్ సార్. Super abba, 5,000 increment. Okay. తీసుకుంటాను. రేయ్ 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి నీకు పెళ్లి చేస్తే అక్కడ ఉద్యోగం మాని పోయి 5,000 రూపాయలు ఇంక్రిమెంట్కి ఇక్కడ పని చేస్తావా? John, సార్ yesterday night, what happened? Huh? అడ్డమైన వెధవలకు సమాధానం చెప్పు. ముళ్ళు లేని పందిమొహం ఆడుతుంది. సమాధానం చెప్పు. పందిమొహాలు చెప్పవా? అడ్డమైన పల్లి బంపర్ హిట్ సార్. థ్యాంక్ యూ సార్. Funny guys. తాగొచ్చావా? ఫుల్గా తాగొచ్చాను. ఏం చేస్తావు ఏంటి? ఏమి చేయను, శుభ్రంగా పై బొమ్మంటాను. ఏంటి రెజీ నిన్న రాత్రి కాల్ చేసి ఏదేదో వాగావు? నాకేం అర్థం కాలేదు. ఆ టాపిక్ వదిలే. ఏ పర్వాలేదు చెప్పు. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో ఉన్నావు. అవును ఉన్నాను. ఎంత కట్టుకున్న మొగుడైనా అర్ధరాత్రి తాగొచ్చి నానా గొడవ చేసి నీ పక్కొచ్చి పడుకుంటే ఎలా ఉంటుంది నీకు? తప్పైనా సహించుకు తప్పదే. నే సహించలేనే. పెళ్ళికి ముందున్న స్వేచ్ఛ పెళ్ళయ్యాక ఉండదు. అడ్జస్ట్ అయిపోవడమే లైఫ్. నేను కోరుకుని చేసుకోలేదే ఈ పెళ్ళి. నీ మాటల్ని బట్టి చూస్తుంటే డైవర్స్ తీసుకునేలా ఉన్నావు. లేదు మీనా, నేను మా నాన్న కోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఇప్పుడు డివోర్స్ తీసుకుని ఆయన మనసు కష్టపెట్టలేను. కానీ నాకు నా లైఫే నచ్చలేదు. వాడిని చూస్తే ఒళ్ళు మండుతోంది. కానీ నువ్వు తలుచుకుంటే నాకు హెల్ప్ చేయొచ్చు. ఏ హాయ్, నేను ఎండి గారితో నీ ట్రాన్స్ఫర్ గురించే మాట్లాడాను. నేను ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను. నా మాట విని ఒక్కసారి నువ్వేదో చెప్పి నన్ను కన్విన్స్ చేయకు. యుఎస్, ఆస్ట్రేలియా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ సోమాలియా ఐమ్ ఓకే. ముందు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపో. అందరూ కాస్త ఊరుకోండయ్యా. ఇలా చూడమా, అసలు మీ వారి ఉద్దేశం ఏమిటి? మా ముద్దు పప్పి, మా ఇంటి డాగ్గు, అది కూడా పక్క వీధిలో ఉన్న గ్రౌండ్కు పోయే ఉత్సవం. కానీ మీ ఆయన మా ఇంటి వాకిట్లో అతి జుగోప్సగా కక్కి వెళ్ళాడు. 25 మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. మీ ఆయన ఏమన్నా చిట్టి పాపాయ్ అనుకున్నావా? ఫ్లాట్ కు వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాడు. నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. మీ ఇంటి కొళాయిలో నీళ్లు రావటం లేదని బామ్మగారు అరుస్తున్నారు కదా, నన్ను సర్వీస్ చేయమంటారా అనడం తప్పే కదా? తప్పు. അർദ്ധരാത്രിയിലെ എന്റെ വാതിന് തട്ടി എനിക്ക് ഒരു ഗ്ലാസ് പാല് കിടക്കുമോ ചോദിക്കുന്നത്. ഇതൊക്കെ നന്നായിട്ടില്ല കേട്ടോ. మిడ్ నైట్ ఇంటికి వచ్చి తలుపు కొట్టి గ్రౌండ్ ఖాళీగా ఉంది, క్రికెట్ ఆడుకుందాం వస్తామని పిలుస్తున్నాడు. దెబ్బలు తింటాడు. ఇలా ప్రవర్తించడానికి సిగ్గులేదు ఆయనకి? చెప్పేట్ ఫెలో. ఇక్కడ నైట్ షిఫ్ట్ చేస్తున్నావు సరే, నీ ఇంట్లో నైట్ షిఫ్ట్ చేసేది ఎవరో అడుగుతున్నారు మేడం నన్ను. అంతా విన్నారుగా, పదండి పదండి వెళ్ళండి అమ్మా.
ఏంట్రా తాళి కట్టాక అందరూ ఈ కూతే వస్తారు. మరి చిన్న వయసులో నీ కన్న కళ్ళన్నీ ఎప్పుడు నెరవేర్చుకోవాలి? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ కమేన్. మిమ్మల్నే. వేరే ఇంటికి వచ్చానా? D3 వెంకటాద్రి రాత్రి. రోజు ఇలా తాగొస్తున్నారే, మీకు సిగ్గేయటం లేదు? అర్ధరాత్రి 12ంటికి వేరే కొంపలో ఉన్నావు, నీకు సిగ్గేయట్లేదా? నువ్వు దాన్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నావు. పెళ్ళయ్యాక ఇంతవరకు ఒక్కసారైనా దాని గురించి ఆలోచించావా? నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? మనసులో ఏముందో నాకు తెలీదు, ప్యాంట్లో ఏముందో. హాట్ కావాలా? నాకు ఈ హాట్ స్వీట్లు నచ్చవు. అయ్యయ్యో, ఈ మొహానికి కూడా నువ్వు నచ్చలేదట, ఇంకెవరికి నచ్చుతావు? చచ్చిపో. నచ్చలేదా నచ్చలేదా నచ్చలేదా? చచ్చిపోయింది. పేరులోనే హార్ట్ ఉంది, కానీ దాని హార్ట్ అర్థం నువ్వు పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. నీ మొగుడు నీ కోసం వెతకడా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ హెల్ప్. హలో, చిన్నగా 3వ అంతస్తుకు పో, అన్ని ఇళ్ల తలుపులు కొట్టు, ఏ ఇంటి తలుపు తెరుచుకోదో అదే నీ ఇల్లు. నేను గుడ్ బాయ్ రా, ఇంటికి కరెక్ట్ గానే వచ్చాను. రే జాను, సాధించావురా. నీకు పెళ్లి కాలేదని ఫీల్ అవుతున్నావుగా? ఇక్కడ అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటావా? బావా, ఆ అమ్మాయి ఎట్టుంటుందో తెలుసా? అందరికీ అందం అనుకో, ఏ యాంగిల్లో చూసినా సూపర్. నేను చూస్తాను, నీకేం ప్రాబ్లం లేదు బావా. 1 minute. నీకు అప్పుడే చెప్పానా? రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం. వెళ్ళిపో, వెళ్ళవే. ఇదిగా నీ ఫ్రెండ్ చెప్తోందిగా, పోవే పో. ఏంట లుక్? మూసుకొని పోవే తల్లుప్పు. Hit in the air, flat 6 from Virat Kohli. That's gone. Great piece of timing, lovely placement. At times Harsha is street to watch. Look at that shot. There's a fielder there. Oh, it's a drop catch as well. ఒంట్లో బాగాలేదు. అడ్రస్ సార్ రండి సార్. మీరు తీసుకెళ్ళండి, తెలిసిన వాళ్ళు ఎవరినైనా పంపిస్తాను. సార్ దారిలో ఏదైనా అయితే రండి సార్. తనతో పాటు ఎవరొచ్చారు? ఈయన డాక్టర్. పేషెంట్ పేరేంటి? ఆర్తోనే ఏదో మొదలవుతుంది, తెలీదు డాక్టర్. వయసు ఎంత ఉంటుంది? వయసు ఎంత ఉంటే, హైట్ ఎంత ఉంటుంది తెలీదు డాక్టర్. ఇంతకీ తనకేమవుతారు? హస్బెండ్. ఇక ఇతనితో మాట్లాడే ప్రయోజనం లేదు, అతను తాగున్నాడు.
షీఈ్ ఓకే, నువ్వు రూమ్కి షిఫ్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. టైం ప్రకారం మెడిసిన్స్ ఇవ్వండి మాలతి. డాక్టర్. చెప్పండి. తన పేరు రెజీనా, వయసు 26. ఎలా ఉంది? మీకు పెళ్ళయి ఎన్నాళ్ళయింది? 10 రోజులైంది. మీకు ఆవిడ మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, బట్ షీఈ్ యువర్ వైఫ్. అట్లీస్ట్ ఆవిడ గురించి కొన్ని మెడికల్ డీటెయిల్స్ అన్నా తెలుసుకోండి. ఇలా ఎమర్జెన్సీ అయితే ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఆవిడకు కొన్ని హెవీ డోసెస్ ప్రిస్క్రైబ్ చేశాను. ఏదైనా తిన్న తర్వాత ఇవ్వండి. ఐ విల్ సీ యూ టుమారో. జాగ్రత్తగా చూసుకోండి. భర్త అన్న తర్వాత భార్య పట్ల కాస్తైనా బాధ్యత. ముందు ఇది తీసుకోండి, తర్వాత ఇది, తర్వాత అది. నేను చెప్పలేదు, డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు నాకు పర్వాలేదు. కాసేపు ఆగి తాగి నేను పడుకుంటాను. ఇక మీరు వెళ్ళండి. అది ముందు మీరు తాగండి, తర్వాత నేను వెళ్తాను. డాక్టర్స్ చెప్పారు. మీరేమనుకోనంటే అదే, ఇంతకు ముందు ఇది ఎప్పుడు వచ్చిందో నేను తెలుసుకోవచ్చా? కొంచెం స్లోగా వెళ్ళమంటావా? భయం వేస్తుంది. ఇటు మాత్రం ఏంటి ఫాస్ట్ గా పోతున్నావా? తోసుకుంటూనే పోతున్నావు. అందరూ తాగి తోలుతున్నారన్నా. మన పరిస్థితి చూసావా? ఊరంతా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటుంది, కానీ మనం మాత్రం ఆఫీస్కి పోతున్నాం. ఏంటి మన పరిస్థితి? నీ పరిస్థితి అనన్నా. ఎయిర్లైన్స్ క్యాబిన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానంటే రయ్యి మన ఆకాశంలో ఎగిరిపోతానంతే. అబ్బాయిలు ఏదో అఘోరిస్తున్నారు అనుకుంటే అమ్మాయిలు చూడు. అమ్మాయిలా? వాళ్ళు బరి తెగించిన వాళ్ళు. అమ్మాయిలంటే ఎలా ఉండాలో చెప్పనా? చెప్పు. డ్రైవ్ చేసేటప్పుడు చేతిలో బియర్ ఏంటి? ఆ అమ్మాయిలా ఉండకూడదు. Bound to have conflicts. Now, conflicts can arise for a variety of reasons. Conflict refers to some form of friction. Disagreements are discord arising within a group. మా నాన్న ఫోన్ చేశారు. తినా Beliefs or actions దయచేసి ఫోన్ తీకు. members of దొరికావో ఫోన్ లాక్కుని వారం రోజులు ఏడిపిస్తుంది. members of another group. ఏంటి రాక్షస్ క్లాస్ లో ఉన్నాను చెప్పు. ఫ్లైట్ లేటా? తర్వాత మాట్లాడతాను. బాయ్. నేనే. రెజీనా అవుట్. మీ నంబర్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. వివరములకు మా కస్టమర్ కేర్ అధికారిని సంప్రదించండి. నివిత, నివిత, ఎయిర్ వాయిస్ నంబర్ చెప్పు. Please make a note of it, girls. Any doubts so far? Fine. So let's go to the next topic. అర్థం కాలా. Basically, conflicts can be divided into organizational and interpersonal conflicts. 4 The lack of 0. Nivita, out now. ఏమిటని గొడవ? అసలు ఏమిటని గొడవ? ఎయిర్ వాయిస్ నెంబర్ చెప్పు.
9341093410 ఇది అక్కడే చెప్పొచ్చు కదా. మొత్తం బెటర్ ఇక్కడే కూల్గా ఉంది. మంచి ఆఫర్ గురించి తెలుసుకునేందుకు నెంబర్ 1 ప్రెస్ చేయండి, నెంబర్ 2 ప్రెస్ చేయండి, నెంబర్ 3 ప్రెస్ చేయండి, 7 ప్రెస్ చేయండి, 9 ప్రెస్ చేయండి. ఒక ఫోన్ కలవడానికి ఎంతసేపు చూడు. మీకు కావాల్సిన సమాచారం అందిందిగా, కాల్ చేసినందుకు థ్యాంక్స్. నమస్కారం, మీరు మాట్లాడుతుంది ఎయిర్ బాయ్ సూర్యతో. చెప్పండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? గుర్తుందా నీకు? ఏంటి? ఫోన్ తీయడానికి ఎంతసేపట్రా? మేడం, మీ ఫోన్ నెంబరు పేరు చెప్తేనే మా సేవలు అందించగలుగుతాం. ఇంత చిన్న ఫోన్లోనే నాకు నంబర్ వస్తుంది. అంత పెద్ద సిస్టమ్ ముందు కూర్చున్నా నీకు రావట్లా? లేదే, ఏది రాలేదు మేడం. కొత్తగా పనిలోకి వచ్చాను. మీ నెంబర్ మీరే చెప్పండి. 9015361642. ఫస్ట్ నుంచి చెప్పండి మేడం, కొంచెం స్లోగా ప్లీజ్. 901536 రే 36 రా మొట్టి బుర్రా. నీకెవడ్రా జాబ్ ఇచ్చింది? మేడం మళ్ళీ చెప్తారా? కొంచెం కోపడకుండా మొదటి నుంచి చెప్పండి మేడం. 9015361642. రజనీ మేడం మాట్లాడుతున్నారా? రెజీనా మేడం ఓ 2 నిమిషాలు లైన్లో ఉండండి, చెక్ చేసి చెప్తాను. హోల్డ్లో పెట్టాడే. ఓ బిల్లు కట్లా. వెయిట్ చేసినందుకు థ్యాంక్స్. మేడం, మీరు ఫోన్ బిల్లు కట్టలేదు, అందుకే అవుట్ గోయింగ్ కట్టేయండి. మీరు పని చేయండి, బిల్లు కట్టేయండి, అవుట్ గోయింగ్ రిలీజ్ అయిపోతుంది. ఓకేనా? నేను నిన్నే బిల్లు కట్టాను. ఓ బిల్లు కట్టేశారా? ఏ ఏరియాలో? గాంధీనగర్లో. గాంధీ మా సిస్టంలో అప్డేట్ అవ్వలేదు. కొంచెం బిల్ నెంబర్ తెలుసుకోవచ్చా? రై బిల్లు చేతిలో పెట్టుకుని తిరుగుతారా? కరెక్టే మేడం, చేతిలో పట్టుకొని తిరగరుగా. అయితే మీరు పని చేయండి, గాంధీనగర్ సెల్ సిటీకి వెళ్ళండి. వాళ్ళని కారణం ఏంటో అడగండి, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఓకేనా? కొడితే వద్దు మేడం. అమ్మా నాన్నలు. మేడం స్టాప్. నాకు 2 hours టైం ఇవ్వండి. అప్పుడు నా వల్ల కాకపోతే నా సొంత డబ్బులతో నేనే మీకు యాక్టివేట్ చేయిస్తాను. ఏడోకు పెట్టే. ఈ సేవకి ఎంత స్టార్ రేటింగ్ మీరు ఇస్తారో తెలుసుకోవచ్చా? చంపాలన్నంత కసిగా ఉంది. పెట్టి కాల్ చేసినందుకు థ్యాంక్స్ అండి. కస్టమర్ కేర్లో ఎంత ఇరిటేట్ చేస్తున్నారే. ఈ సేవ మీకు సంతృప్తిని ఇచ్చిందా? అన్నా రే అన్నా. ఏంట్రా కళ్ళల్లో కన్నీళ్ళు? ఎవరో తెలీదు అమ్మాయి చండాలుగా తిట్టేసి. ఏ మగాడైనా ఏడవకూడదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఉండమ్మా చెప్పాక చెక్ చేస్తున్నానని. ఓ నచ్చదు. నీ దగ్గర అమ్మాయి ఫోన్ నెంబర్ ఉంది కదా? ఉందన్నా. నీకు ఫోన్ ఉంది కదా? ఉందన్నా. ఫోన్ చేసి తిట్టుబారే. Girls, as we were discussing in the last class, product management is an organizational life cycle function within a company. The most sensible... see this? This idea is actually good. Regina, out. హలో, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? చవట అనుకుంటున్నారా? మా ఏరియాలో నేను పెద్ద రౌడీని తెలుసా? హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి? ఇంతకు ముందు ఫోన్ చేసి తెగ తిట్టారుగా. ఎయిర్ బాయ్ సూర్య. నేను నిన్ను తిట్టలేదే, నీ కంపెనీని తిట్టాను. ఆ వంకెట్టుకొని మా అమ్మ నాన్నలు కూడా తిట్టారుగా. మర్యాదగా సారీ చెప్పండి, లేదా సీన్ రివర్స్ అవుద్ది. సారీ గిరి చెప్పను. మగాడివైతే డైరెక్ట్ గా చూసుకుందాం. సరే అక్క, క్షమించాను. నా నెంబర్ మీరు డిలీట్ చేయండి, మీ నెంబర్ నేను డిలీట్ చేస్తాను. ఇక ఇంతటితో మీకు నాకు చెల్లు. ఓకేనా? బై బై బై. థ్యాంక్ యూ. రాయ్ ఏంటక్క? దమ్ముంటే డైరెక్ట్ గా చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? నన్ను ప్రశాంతంగా బతకనివ్వవా? పొద్దునుంచి టిఫిన్ కూడా తినలేదు. శనివారం వ్రతం. లోపల ఎంత పనుందో తెలుసా నాకు? మెదలితే రా అని బెదిరిస్తున్నారు. ఉన్న పళ్ళకి ఎట్ట వస్తానంటే నేనేం భయపడనట్లేదు. అక్క వదిలే అక్క. నువ్వు మగాడివైతే రారా. నువ్వు మగాడివైతే రా.
ఫోన్ ఆన్ చేసావా? లేదే. టైం ఎంత? 11 o'clock. ఆన్ చేయి. ఎందుకన్నా? 10-11 మధ్య అబ్బాయిలే అమ్మాయిలకి ఫోన్ చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలకి చెయ్యరు. ధైర్యంగా ఆన్ చేయి. నమ్మొచ్చంటావన్నా? సటన్లీ. ఆన్ చేస్తానన్నా. గుడ్ బాయ్. రే రే రే, ఎక్కడికి వెళ్తున్నావు? పైన కొంచెం పని ఉందన్నా. డేలోనే నువ్వు పని చేయు, ఇంకా నైట్ ఏం చేసి పగలు తెస్తావు? ఆ అమ్మాయి మెసేజ్ పంపించిందన్నా. ఏమని? తన కిందే ఉందంట. రా కిందకి వెళ్దాం. నేను రాను. సింహం పక్కన ఉంది, రారా. వద్దనే నేను రానన్నా. ఇదిగో, చిన్న పిల్లలాగా మారం చేయకూడదు. ఏరి, ఎక్కడ? రేయ్, ఇది న్యూ ఇయర్ రోజున బీర్ బాటిల్తో కనిపించిన పిల్ల కదా? తిరిగమ్మా, ఇది ఖచ్చితంగా లంగరేసే టింగర్ బుచ్చే. ఈ సింహం రంగ ప్రవేశం చేయబోతుంది. ఎట్టు మెదలకుండా ఆట మాత్రం చూడు. చూడమన్నాను కదా అని పక్కనుండకు, భయపడతావు. ఎక్కడుండు. ఒకవేళ నీకు చూడాలనిపిస్తే తొంగి చూడు, కానీ ఎంట్రీ ఇవ్వకు. ఇచ్చావో నే వెళ్తాను, మాట్లాడతాను, ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, మన ఇద్దరం కలిసి ఇంటికి పోదాం. ఏడవకూడదు, ఊరుకో, నాకు ఏడుపు వస్తుంది. సూర్య మీరేనా? నేను సూర్య అయితే సీను వేరుగా ఉండేది. చంపేవాడివా? అయ్యో అక్కాయ్, నేనే సూర్య అని చెప్పి మీ కాళ్ళు అట్టుకుని వేడుకుని పారిపోయిండేవాడిని. సరే, వాడెక్కడ? అయ్యో, దీనికి కోపం దేనికి? వాడు అక్కడే దాక్కున్నాడు. సరే, పక్కకు రారా. వాడికి కొంచెం భయం ఎక్కువ అక్కాయ్. సో మీరు ధైర్యశాలి. అయ్యో, నాకు వాడికన్నా భయం ఎక్కువ అక్కాయ్. ఓకే, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. రే అక్కాయ్, మిస్అండర్స్టాండింగ్ అంటుందిరా. తప్పంతా మాదే. అదొకటి ఉందా? రే, తప్పంతా వాళ్ళదే అంటరా. రా రా, ఇంకేమన్నా ఉందా అక్కాయ్? రై, నోరు మూసుకుని పోరా. ఖచ్చితంగా మూసుకుపోతానక్కాయ్. ఏ సూర్య, రేయ్ ఇలా చూడండి, తప్పంతా మీదే. మీరు బిల్లు కట్టలేదు. నా సొంత డబ్బుతో బిల్లు కట్టి నేనే మీకు యాక్టివేట్ చేశాను. ఇంత చేసినా మీరు ఇంకా ఆఫీస్కి రావడం టూ మచ్ అండి. నేను సారీ చెప్దామని వచ్చాను. నువ్వేగా నన్ను న్యూ ఇయర్ నైట్ తిట్టింది. అది మా తాతయ్యకి మళ్ళీ బీర్ బాటిల్ చేతిలో. స్టాప్. చూడ్డానికి ఎంత డీసెంట్ గా ఉన్నావు, ఒక అమ్మాయిని పబ్లిక్ లో పట్టుకుని తిడతావా? చూడ్డానికి మీరు కూడా క్యూట్ గా అందంగా ఉన్నారు. నన్ను తిట్టలేదా ఏంటి? నాకు నేను చంపాలన్నంత కసిగా ఉంది. వెళ్ళు. ఇలా చూడండి, మీరు డబ్బు బెదిరించారంటే నేను ఏం చేస్తాను? ఎందుకు ఏడుస్తావు? కళ్ళు తెచ్చుకో. నేను ఏడవలేదే, కంట్లో నలగబడింది. నీ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కళ్ళు మూసుకోండి. వెళ్ళడా? ఆటో చూడమ్మా. ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఒక స్మాల్ రిక్వెస్ట్, బీర్ తాకండి, బొచ్చ పెరుగుతుంది. అమ్మాయిలకు అబ్బాయి స్మార్ట్ గా ఉండడం కన్నా ఇన్నసెంట్ గా ఉంటేనే ఇష్టం. నాకు వాడి ఇన్నసెన్స్ బాగా నచ్చింది. లైన్ క్లియర్ అవగానే నేనే చెప్తాను మేడం. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. తేనె తాగుతారా? హాయ్. వాటరా? లాస్ట్ నైట్ పన్నా? ఆ అమ్మని బాగా తిట్టి పంపించేశాను. బాగా తిట్టి ఎక్కడికి పంపించావు? ఎందుకన్నా గాలి తీస్తావు? కానీ నేను మాత్రం నిర్ణయం తీసుకున్నాను రా, ఇక జన్మలో నీతో ఎక్కడికి రాకూడదని. అన్నా అయితే రావద్దు. నాకే టొయ్యా, చూస్తా. కొంచెం వెయిట్ చేయండి అమ్మా, ఇక్కడ అద్భుతం జరగబోతుంది. హలో, చెప్పండి. ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తుందన్నా. ఇక్కడికే వస్తుంది అమ్మగారు. ఇస్తాను చూడడానికి. ఈ బస్సులోనే వస్తుంది. హరీష్, అవునన్నా. ఈ కాన్ఫ్లిక్ట్ ఏమి ఎరగనట్టు దిగుతుంది చూడు. హలో, ఐఎమ్ బ్యాక్. ఏంటి? ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పారట? లేదే.
తమ్ముడు ఆ ఫోన్ ఇలా తీసుకురామ్మా. అన్నా చూపించు. ఇది నా నెంబర్ కాదే. ఇది తన నెంబర్ కాదా? లేదన్నా, ఏదో అన్నోన్ నెంబర్. నాకు అక్కడ అట్టా చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇరికిస్తావా? సరే, స్టైల్గా సమర్థిస్తాను. వెల్, ఓ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటే? యాక్చువల్గా తప్పు మాదే. ఓ అదొకటి ఉందా? తప్పంతా వాళ్ళదేటే. తర్వాత ఇందులో నా తప్పేం లేదక్కాయ్. రైట్, ప్రతిసారి మూసుకుని పోరా అంటేనే పోతావా? పోరా. ఒక్క క్షణం ఉండనక్కాయ్. చిన్నక్కాయ్ వస్తాను. హెల్త్ జాగ్రత్త. ఏయ్, నీ స్నేహితుడు నీకొకళ్ళు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తే అది నేనే అని ధైర్యంగా నీ ముందే అడిగాడు. నీకు ధైర్యం లేదు కదూ? మీరేనా అయితే ఫోన్ చేసింది? ఏమండి? పోరా. ఏ ఎల్లమ్మో పుల్లమ్మో పొలాల గట్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి లవ్ చెయ్యి. నీలాంటోడి నేను సెట్ అవును. అయ్యో భలేవారండి. ఏమండి, నాకు మా నాన్న అంటేనే భయం అండి, అంతే తప్ప ఐ లవ్ యూ అండి. ఏయ్, రేపేగా రిజల్ట్స్ వచ్చేది. తనని రమ్మన్నా. రచన ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేశారు. వావ్, దట్స్ గ్రేట్. లేదు రజీ, ట్రైనింగ్ యూఎస్లో 2 months అని మెయిల్ వచ్చింది. సూపర్ రా, వెళ్ళిరా. అది కాదు రజీ, ట్రైనింగ్ పూర్తయ్యాక మోస్ట్లీ వర్క్ కూడా అక్కడే ఉంటుంది. అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అంటే? సరే, నువ్వు మీ ఇంట్లో చెప్పు, నేను మా ఇంట్లో చెప్తాను. మా ఇంట్లోనా? అందరి ముందు లవ్ యూ అని చెప్పావు. ఇంట్లో వాళ్ళ ముందు ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పలేవా? నేను నీకు ఆ రోజే చెప్పాను కదా క్లియర్గా, నాకు మా నాన్న ఒక్కడంటేనే భయం, అంతే తప్ప ఐ లవ్ యూనే. ఏంట్రా, వదిలించుకోవాలనుకుంటున్నావా? ఏంటి రజీ? ఏ, నేను తమాషా కన్నాను. సూర్య, నేను మా నాన్నతో చెప్తాను, మా నాన్న మీ నాన్నతో మాట్లాడతారు. ఓకే? ఏంటి చిన్నపిల్లళ్ళ? కళ్ళు తుడుచుకో, ధైర్యంగా ఇంటికెళ్ళి దా. డార్లింగ్, ఏంటి? డ్రైవ్కి వెళ్దామా? లేదురా, టైర్డ్గా ఉంది. ఐఎమ్ గోయింగ్ అప్. బియర్ కొనిస్తాను. ఏరా, ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చావా? నాన్నా, అదే బీరది కొని కాకాపడుతున్నావు కదా, అందుకు. ఏ చిల్రా, మరైతే లవ్వే. అవును. సూర్య ఇప్పుడు కస్టమర్ కేర్లో వర్క్ చేస్తున్నాడు. ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూలో సెలెక్ట్ అయ్యాడు. యుఎస్ వెళ్ళబోతున్నాడు. ఓకే, చాలా మంచి అబ్బాయి నాన్న. అతను నాకు బాగా నచ్చాడు. మరి ఇంకా నాకు బాగా నచ్చుతాడు. నీకు నచ్చితే ఏ, నచ్చకపోతే ఏ? అది కాదు నాన్న, వాళ్ళ నాన్నకు చెప్పడానికి అతనికి భయం. నువ్వు నా కోసం. ఓకే, నేను మాట్లాడతాగా. ఎవరు కావాలండి? నేను జేమ్స్, రాటా స్టీల్స్ ఎండి. ఇక్కడ బలరామూర్తి గారు. అవును నేనే. రండి, లోపలికి రండి. చెప్పండి సార్. పర్సనల్ అయితే ఇక్కడ మాట్లాడుకుందాం, అఫీషియల్ అయితే స్టేషన్లో మాట్లాడుకుందాం. పర్సనలే సార్. నా కూతురు రెజీనా ఎంబీఏ చదువుతోంది. ఏంటి సార్, ఎవరైనా? అటువంటిదేం లేదు సార్. తను మీ అబ్బాయి సూర్యాని ప్రేమించింది. అతన్ని కొంచెం భయపడే స్వభావం అనుకుంటాను. మీతో చెప్పడానికి సందేహించుంటాడు. ఇప్పుడు కూడా ఏదో యుఎస్ క్యాంప్కి వెళ్తున్నాడని రెజీనా చెప్పింది. అందుకే మీతో ముందుగా ఓ మాట చెప్తున్నాను. మీరు ఓకే అంటే మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేయచ్చు. నాకే అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నాకు సంబంధించి నా కూతురు ఏది ఇష్టపడ్డా కాదన్న సార్. సార్, మీది ఎంత పెద్ద ఫ్యామిలీ సార్. స్వయంగా మీరే వచ్చి పెళ్లి చేద్దామన్నప్పుడు నేను కాదనగలనా చెప్పండి? నాకు ఓకే సార్. ఏమైనా నా బిడ్డ నాతో ఓ మాట చెప్పాలి కదా. అది సార్, మొత్తం మీద నాకు తృప్తే సార్. మీరు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. చాలా సంతోషం సార్. నేను డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు కాల్ చేస్తాను. వస్తాను. అలాగే.
మా అబ్బాయి కర్మకు కూడా ఓ డేట్ ఫిక్స్ చేయండి. మరేంటి సార్, ఇద్దరు పిల్లలు ప్రేమించుకున్నారంటే అవగాహన లేని వాళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోవడమేనా? అది తెలిసి ఓ పెద్ద మనిషి సంతోషపడడం, ఆ పెద్ద మనిషి సిగ్గెక్కులమని ఇంకో పెద్ద మనిషి దగ్గరకు వచ్చి అడగడం, దాన్ని నేను సమర్థించను లేను, ఇందుకు నేను ఒప్పుకోను లేను. ఇక ఈ పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటే దయచేసి ఇంటికి రాకండి, స్టేషన్కి రండి. మీరు ఇక వెళ్ళొచ్చు. డార్లింగ్, ఆ అబ్బాయి తండ్రికి సీరియల్స్ చూడటం మహా పిచ్చి అనుకుంటాను. అందులో తండ్రులకు మళ్ళీనే మాట్లాడుతున్నాడు. ఈడియట్. అవగాహన అంటాడు, ఒప్పుకోనంటాడు. దీనికి ఒక్కటే దారి. డార్లింగ్, అదేంటో చెప్పు ప్లీజ్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటావా? రిజిస్టర్ మ్యారేజ్? నీకు ఓకే అంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. తర్వాత ఎవడైనా వస్తే సర్టిఫికేట్ చూపిద్దాం. సింపుల్. నాకు ఓకే, బట్ అతను కొంచెం భయస్తుడు. అయ్యో, అది నువ్వు చూసుకోవాలి. నే వెళ్ళి అతనితో ఐ లవ్ యూ సూర్య, మన ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని అడగలనా? దట్స్ యువర్ పార్ట్. నేను ముందే చెప్పాను కదా, మా నాన్నకు చెప్పొద్దు, ఆయన ఒప్పుకోరు అని. మీరే అనవసరంగా వెళ్ళి. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అది చెప్పండి సార్, ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా? ఏ, నువ్వు వచ్చే దారిలో మా నాన్న ఏమన్నా కలిసావా? లేదే. మరి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నేను ఏ రోజు మీకు ఐ లవ్ యూ చెప్పానో ఆ రోజే నాకు తెలుసు మన పెళ్ళి ఇట్టాగే జరుగుతుందని. అనవసరంగా మీరే మా నాన్నకు చెప్పి. మీకు ధైర్యం ఉందా లేదా? సీరియస్లీ నువ్వా మాట్లాడుతోంది? నేను చెప్పేది వినండి. నేను మా నాన్నకు చెప్పను, మీరు మీ నాన్నకు చెప్పకండి. మీరు మీ ఫ్రెండ్స్తో చెప్పకండి, నేను నా ఫ్రెండ్స్తో చెప్పను. సంతకం చేయడానికి మనుషులు రెడీగా ఉన్నారు. పెళ్లి ఎవరికి తెలియకుండా చేసుకుందాం. సమస్య వచ్చిందనుకోండి, సర్టిఫికేట్ చూపిద్దాం, పరిష్కరించుకుందాం. సింపుల్. హే, ఏందమ్మా పొద్దుటాల 7ంటికే వచ్చావు? రిజిస్టార్ గారే 10ంటికి వస్తారు. ఇవాళ పొద్దున్న 10-10:30 మధ్యన ఓ పెళ్ళి, తర్వాత మధ్యాహ్నం 2-4 మధ్యన ఓ పెళ్ళి ఉంది. ఈ రెండింట్లో ఏదో ఒకటి నీ దయ్య ఉంటుంది. అంతవరకు ఏంటి నిలబడతావా? అదే ఆయన వస్తా అన్నారు. సరే అమ్మా, కాసేపట్లో ఎండ వచ్చేద్ది. ఆ లోపల చెట్టు కిందకి నిలబడమ్మా. అయ్యయ్యో, ఏమా నేను నిన్ను మరి అబ్బాయి రాలేదా? అమ్మా, ఈ కాలంలో 35 మంది కుర్రాళ్ళకి ప్రేమించానని పిల్లతో చెప్పడానికి భయం. చెప్పారే అనుకుందాం, అది ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి దాకా తీసుకురావడానికి భయం. పోనీ ఒకవేళ పెళ్లి దాకా తీసుకొచ్చారే అనుకుందాం, పెళ్ళయ్యాక పిల్లని జీవితాంతం వరకు ఎట్టా పోషించాలో తెలవక భయం. ఎక్కువగా ఉంది ఈ 3 రకాలేనమ్మా. కానీ ఎప్పటికీ ఏం మీరిపోలేదు. అప్పుడప్పుడు ఇంట్లో చెప్పినట్టు ఫేర్వెల్ పార్టీకి పోయాను, ఫ్రెండ్ ఇంట్లో లేట్ అయిపోయింది, బర్త్డే పార్టీ అని ఏదో ఒక సాగు చెప్పి గప్సుపుగా ఇంటికి పోయి కూసో. ఆ దేవుడికి కూడా తెలవదు. ఇంట్లో పెద్దోళ్ళు చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, నీ జీవితం సుఖంగా ఉంటది. వస్తానమ్మా. వా డార్లింగ్, పొద్దున కృష్ణ ఫోన్ చేశాడు. మీ అమ్మాయి రిజిస్టర్ ఆఫీస్ గేట్కి యువతలు నిలబడుందని.
నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తావని ఊహించాను. సరే రావచ్చు కారు. ఏ పాట వింటావురా? సారీ నాన్న. వై సారీ డార్లింగ్? లేదు నాన్న, ఈ ఐడియా ఇచ్చింది నువ్వే, కానీ నేను నీతో కూడా చెప్పలేదు. ఎందుకు మొహం అలా ఉమ్మని పెట్టుకున్నావు? ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళొద్దు. ఇంట్రెస్టింగ్ ఓ పని చేద్దామా? ఎవరమ్మా నువ్వు? సూర్య ఎక్కడ? ఎవరు నువ్వు? సూర్య అని పిలవండి. సూర్య! సూర్య! సూర్య సూర్య అంటే వచ్చేస్తాడా? వాడు ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయాడు. అంకుల్ ప్లీజ్ దయచేసి వెళ్ళకూడని చేయకండి. నిజమేనమ్మా నేను చెప్పింది. వాడు వెళ్ళిపోయాడు. నిద్ర వస్తుంది, వెళ్ళిరమ్మా. ఇలా చూడు, నీకు నమ్మకం లేకపోతే తెల్లారిగానే స్టేషన్కి వచ్చాయి. నీకు తోడు ఓ కానిస్టేబుల్ ఇచ్చి పంపుతాను. తిన్నగా ఎయిర్పోర్ట్కి పో. మేనిఫెస్టోలో చూడు, అందులో యుఎస్ వెళ్ళిన వాళ్ళ లిస్టులో సూర్య సన్న బలరామూర్తి అన్న పేరు లేదే అనుకో. వచ్చి నన్ను అడుగు, ఓ కంప్లైంట్ ఇవ్వు. స్వయంగా నేనే వెతికి కనిపెట్టి చెప్తాను. గుడ్ నైట్. ఇక నువ్వు వెళ్ళచ్చు. సిగ్గు లేకుండా ఇంటి దాకా వస్తుందా? యూఎస్ ఏమన్నా వెళ్ళలేనంత దూరమా? సహజంగా అమ్మాయిని వెతుక్కుంటూ అబ్బాయి వెళ్తాడు. ఫస్ట్ టైం అబ్బాయిని వెతుక్కుంటూ అమ్మాయి తండ్రి వెళ్ళబోతున్నాడు. కమాన్ డార్లింగ్, కమాన్. రెజీ, నేను నమ్మను నాన్న. తను వెళ్ళిపోయాడంటే నమ్మను. నాతో చెప్పకుండా తను వెళ్ళిపోయాడంటే నేను నమ్మను. సరే నువ్వు ఏడవకు. హలో, మురళి, ఎక్కడ? ఎయిర్పోర్ట్లో ఉన్నావా? ఏం లేదు, ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇవాళ ఉదయం యూఎస్ వెళ్ళిన ఎయిర్లైన్స్ కొంచెం చెక్ చేసి సూర్య సన్నా బలరాం మూర్తిని ఎవరైనా వెళ్ళారేమో చూసి చెప్తావా? థ్యాంక్స్. నిజం చెప్తున్నాను, అతను మాత్రం వెళ్ళి ఉండడు. ఖచ్చితంగా చెప్పగలను. తను వెళ్ళిపోయి ఉండడు. వాళ్ళ నాన్నే తన్ని బెదిరించి. సరే వదిలేరా. చెప్పు మురళి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మురళి. వెళ్ళిపోలేదు కదా? చెప్పు, సూర్య వెళ్ళిపోలేదు కదా? నాన్నా, నాన్నా, నాన్నా! రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది రజీనా. సిస్టర్, కంటిన్యూ ది ట్రిప్స్ ఫర్ సమ్ మోర్ టైం. Yes, doctor. స్కాన్ ఇమిడియట్ గా కార్డియాలజీకి పంపు. Okay, doctor. వారి వాళ్ళు ఎవరైనా వచ్చారా? వారి డాటర్ వచ్చారు. ఓహో, వీరా. చూడమ్మా, వెరీ ఫస్ట్ కార్డియాక్ అటాక్. ఒక మైనర్ సర్జరీ చేశాం. మరో 10 రోజుల్లో వారిని జనరల్ వార్డుకి మూవ్ చేస్తాం. హీ స్టేబుల్.
హలో రెజీనా, నేను అయ్యప్పని మాట్లాడుతున్నాను. అయ్యప్ప, సూర్య గురించి ఏమన్నా తెలిసిందా? ఇప్పుడు మీ నాన్న ఎలా ఉన్నారు? ఆ, ఇప్పుడు నాన్నకు పర్వాలేదు, రూమ్కి షిఫ్ట్ చేశారు. రెజీనా, సూర్య యుఎస్ క్యాంప్లో సూసైడ్ చేసుకున్నట్టు ఫోన్ వచ్చింది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు బయలుదేరి వెళ్ళారు. Excuse me. Hello? Do you have 5 rupees change? ఒక్క నిమిషం. చెప్పండి అయ్యప్ప, ఇందాక సరిగా వినలా. సూర్య క్యాంప్లో సూసైడ్ చేసుకున్నట్టు ఫోన్ వచ్చింది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు బయలుదేరి వెళ్ళారు. Do you feel better? సూర్య బాడీ ఎయిర్పోర్ట్కి వచ్చిందని చెప్పారు. దాన్ని వాళ్ళ సొంత ఊరికి తీసుకువెళ్తున్నారు. నేను కూడా వెళ్తున్నాను. ఈ విషయం చెప్పి వెళ్దామని. ఏ ఎవరు నువ్వు? ఇప్పుడిప్పుడే తను కొంచెం కోలుకుంటోంది. లేదు సార్, రెజీనా సూర్య ఎంతగా, అందుకే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ముందు బయటకెళ్ళు. సారీ సార్. మనతో ఉన్న వాళ్ళందరూ పోయారని మనము పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు మనం ఆశపడినట్లు మన లైఫ్ మారుతుంది. తప్పకుండా మారుతుంది రెజీనా. మీ అమ్మ చనిపోగానే నేను తనతో చనిపోయి ఉంటే నీతో ఎవరుండేవాళ్ళు? నువ్వు నాతో ఉండాలి రెజీనా. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. డార్లింగ్, ఇలా రా. నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఈ గడ్డం, ఈ షర్టు నాకు అస్సలు నచ్చలేదు. నాకు కూడా నువ్వు నచ్చలేదు. ఎప్పుడు డల్గా. నేనే రోజైనా అడిగానా? టైర్డ్గా ఉందమ్మా, రూమ్కి వెళ్తా. ఇప్పుడు ఏం సమస్య వచ్చింది చెప్పు. ఏముంది చెప్తే రెగ్యులర్గా అందరు తండ్రులు చెప్పినట్లుంటుంది, లేదా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినట్లుంటుంది. ఈ రెండు నా క్యారెక్టర్కి సెట్ కావు. నేను రూమ్కి వెళ్తాను. ఇప్పుడు ఏంటి నీ సమస్య? ఏముంది, నువ్వు పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. షేవ్ చేసుకో. వద్దు, పర్వాలేదు. నేను మా ఫ్రెండ్ని రమ్మంటాను. మీరు బయలుదేరండి. మీకు నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఏమండి, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, కొంచెం ఇస్తారా?
మీ ఆఫీస్లో పనిచేసే జాన్ని కాదండి, జాన్ అండి. చెప్పండి. ఏంలే, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను. ఓకే ఓకే, అది తెలుసుకోవటానికే చేసా. ఓకే, బాయ్ బాయ్ బాయ్. హాయ్ జాన్. హాయ్ 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 జాన్. రే ఏంటి కరుణామయుడు సినిమాలో యేసు ప్రభువులా అందరినీ దీవిస్తా పోతున్నాడు? అడే వాట్ డే? మండే సార్. వాట్ మండే? సారీ సార్. వాట్ సారీ? వాట్ అన్న ఒక్క ముక్కట్టుకొని రోజు నన్ను ఇలా ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. వాట్ జాన్? వైఫ్కి ఒంట్లో బాగాలేదు, అందుకని హాస్పిటల్లో జాయిన్ చేశాను. పర్వాలేదు, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పింది. పొద్దునుంచి నా ధ్యాస అంతా అక్కడే ఉంది. మీరు ఒక్క 2 hours పర్మిషన్ ఇచ్చారంటే వెళ్ళి చూసి వస్తాను సార్. టేక్ ఫుల్ డే లీవ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సరేది సార్, వెళ్ళొస్తాను. రే సార్ 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 నాకు ఒక 2 hours పర్మిషన్ ఇస్తారా ప్లీజ్? వై? ఏలా ఎదిరింటి ఆంటీ కొబ్బరి బద్దతే అన్నారు. సడన్గా పిలిచి వద్దులే బాబు అన్నారు. బట్ నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆంటీయే జ్ఞాపకం వస్తున్నారు. పర్మిషన్ ఇస్తే వెళ్ళి కొబ్బరి బద్ద కొనిస్తాను. నో 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 నో, వర్క్ ఫాస్ట్, వర్క్ ఫాస్ట్. టెస్ట్ డ్రైవ్ పొమ్మంటారా? థ్యాంక్ యూ చీఫ్. ఫన్నీ గై. ఏంటి వీడి ఆనందంలో తేలిపోతున్నాడు? ఏం బావా, నీ పెళ్ళాన్ని ఫినిష్ చేసావా? ఏంట్రా? నువ్వు మహా సంతోషంగా ఉంటాను, ఒకవేళ అలాంటిదేమో అనుకున్నా. అవును, ఇప్పుడు అబద్ధం చెప్పి మనం ఎవరిని చూడడానికి వెళ్తున్నాం? నువ్వు చెప్పని తెలుసులే. సరే, కారు పక్క కాపు జ్యూస్ తాగెళ్దాం. బావా ఏంట్రా? హలో, జ్యూస్ తాగారా? ఇప్పుడే తాగాను. వచ్చేదారే కదా, తీసుకొద్దామని. అక్కర్లేదు. ఓ ఓకే. నువ్విప్పుడు ఎవరిని చూడడానికి వెళ్తున్నావో చెప్పి ఆ తర్వాత లోపలికి పో. రే 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 ఇక్కడున్నావా? రాను రాను నువ్వు నాకు మర్యాద ఇవ్వట్లేదు. నువ్వు క్రిస్టియన్వి, వినాయకుడికి ఎలా దండం పెట్టాలో కూడా తెలియదు, కానీ దండం పెడుతున్నావు. ఎందుకురా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తావు? ఆన్సర్ మీ. ఏంటండి మీరు? నేను వస్తున్నానని చెప్పానుగా. పర్వాలేదు. బిల్ ఎంత? 18,500 మ్యామ్. ఏంటండి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కార్డు ఇచ్చినా స్వైప్ చేస్తారా? ఆయనే కదా మీ హస్బెండ్. ఎవరన్నారు? వారే మీ హస్బెండ్ అని సంతకం చేశారు. సంతకం చేస్తే హస్బెండ్ అయిపోతారా? సారీ. నేను ఇవ్వకూడదా? ఏంటి ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నీ ఇష్టానికి ఫోన్ చేస్తున్నా, జ్యూస్ తాగారా, టాబ్లెట్ వేసుకున్నారా అని హక్కున్న వాళ్ళు అడుగుతున్నా. ఏదో నేను కొంచెం బాధలో ఉన్నాను, నువ్వు అడిగావు, నేను చెప్పాను, అంతవరకే. ఏంటండి, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కదండి? వాచ్మెన్ దగ్గర కూడా నా ఫోన్ నెంబర్ ఉంది, అందుకని. వాచ్మెన్ నేను ఒకటా? చెప్తున్నా విను. ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకుని నాకు దగ్గర అవ్వాలనుకున్నావో నీ మర్యాద దక్కదు. నువ్వు ఇచ్చేసరా. ఏ రెజీనా, ఏంటి తను? ఏంటి తను? ఓన్లే బావా, అమ్మాయి మనసు ఎలా మార్చాలో చెప్పరా. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? రా. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. మొట్టమొదటిగా నువ్వెప్పుడు బాబా ఏడ్చింది? రే వదలరా. ఉండు, మొట్టమొదట నువ్వెప్పుడు ఏడ్చావు? ప్రశాంతంగా మందన్న తాగనివ్వరా.
ఉండు. మొట్టమొదటి ఎప్పుడు బావా నువ్వు ఏడ్చింది? బావా 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 వాడు మొట్టమొదటిగా ఏడ్చింది ఎప్పుడో తెలుసా? ఫ్లాట్ అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉంటారు. అర్ధరాత్రి తెలుసు కదా, మొగుడేమైపోయాడు అన్న దిగులేమైనా ఉందా? వాడు మొట్టమొదటిగా ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? మిస్టర్ జాన్, ఈ ఫ్లాట్ లో వాళ్ళని చూస్తే మీకు మనుషులుగా కనిపించట్లేదా? పక్క వీధిలో ఉన్న వైన్ షాప్ దగ్గర గొడవలు జరుగుతాయో లేదో గానీ డైలీ మీ ఫ్లాట్ ముందర ఏదో ఒక గొడవ. సారీ మిస్టర్ వెంకటాద్రి, ఎక్స్ట్రీమ్లీ సారీ. తను ఇప్పుడు వెళ్ళిపోతాడు. తాగుబోతులు ఎందుకు ఇంటి దాకా రానిస్తారు? కాల్ పోలీస్. ఏం కూసావు? ఎవరు తాగుబోతు? కొంచెం మొహం పచ్చడవుద్ది. అందరూ వస్తే అల్లరైపోతాం. అల్లరైపోతారా? ఎవరై థాయ్ మసాజ్? వైఫా? వైఫ్ను ఉదయాన్నే వాళ్ళ పొట్టింటికి పంపాను. ఈమె నా సెక్రటరీ. చిలకొట్టుడు ఎట్టంటాడు? పోలీసుల్ని పిలవచ్చా? నేను పిలిస్తే మీరు రైడ్ లో ఇరుక్కుంటారు కదా. లోపలికి వెళ్ళి సౌండ్ రాకుండా మీ పాత పాట మీరు పాడుకోండి. సెక్రటరీ వాడు లోపల సెక్రటరీని ఉంచుకున్నాడు, అది నీకు తెలీదా? ఎట్టంటోడికి మర్యాద ఇస్తున్నావు నా ఫ్రెండ్ జాన్కి. ఇప్పుడు ఆ సెక్రటరీ నిన్నేమని పిలిచాడు? చెప్పు చెప్పు చెప్పు, ఏమని పిలిచాడు? మిస్సెస్ జాన్. అవును, నీకు పెళ్ళిందన్న సంగతి నీకు గుర్తుందా? మీలాంటి వాళ్ళని ఎంచక్క ఎవడో మోసం చేసి పోతాడు, అది తెలుసు కూడా ఒకడు ఆశగా పెళ్లి చేసుకుంటే ఆయన అందరి ముందు అవమానపరుస్తారు. నువ్వు ఫాల్ట్. ఇలా చూడు రెజినా, పెళ్ళయ్యాక జాను డైలీ మల్లెపూలు హల్వా కొనుక్కొని నీ దగ్గరకు రావాలి, కానీ వాడు మనసిరిగి మందు తీసుకొని నా దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఫాల్ట్. 3 నెలల్లో నువ్వు వాంతి చేసుకోవాల్సింది డైలీ తాగి వాడు వాంతి చేసుకుంటున్నాడు. ఫాల్టే ఫాల్టే ఫాల్టే. ఒక్కటి గుర్తుంచుకో, అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వకపోతే అబ్బాయిలు డబ్బులు చెల్లిపోతారు. నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చిపోయేలా చేయొద్దు. తాగొచ్చు పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు నిజంగా ఓ మంచి స్నేహితుడివే అయితే తన్ని తాగనివ్వవు, నువ్వు తాగొచ్చిలని స్నేహితుడి పరువు తీయవు. స్నేహితుల్లో మంచి స్నేహితుడేంటి, చెడ్డ స్నేహితుడేంటి? స్నేహితుడు అంటేనే మంచివాడు. వాడు మొట్టమొదటిగా ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? బాబు నీకు దండం తెలీదు, చెప్పు. ఫస్ట్ లవ్ చేసినప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు లవ్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అర్థం కాల. అది కొంచెం క్లియర్గా చెప్పాలంటే అది 2007. మసి బొగ్గులో ఉన్నావు నువ్వు, మా ఏరియా ఫిగర్ ఎంట పడుతున్నావు ఏట్రా? ఫిగర్కేగా వెనక పడేది. ఏ ఊరా నీది? వమాసి. రే ఊరు పేరు అడిగితే ఉమ్మేసి కుమ్మేసి అంటున్నాడు ఎట్లా ఈడు? కాఫీ పొడి మోకం పోరా, ఎట్టలాగెత్తుతున్నాడు చూడరా. రండి రా రండి. మనుషుల్ని వేసుకొస్తున్నాడు రా కాఫీ పొడి. మా వాడిని కొట్టారంటగా మీరు? ఎప్పుడు ఫిగర్ కోసం మనం కొట్టుకోకూడదు గురు. డైలాగ్. ఫిగర్ అంటే ఏంటో చెప్పరా ఇతనికి. మరి ఫైట్ వద్దా బావా? వద్దురా. రేయ్ పిల్లి బిత్తిరి మొహవాడా, ఇక్కడున్న వాళ్ళందరిలో ఆ ఫిగర్ ఎలా ఉంది? అదిరింది కదరా. అదే ఫిగర్ ని ఆదివారం 8 to 9 మధ్య వాళ్ళ ఇంట్లో నైటీలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 1 cappuccino please. అమ్మో కాఫీ అమ్మా. తెలిసిందా?
పూలమ్మే పిల్ల కూడా ఐబ్రోస్ ట్రిమ్ చేసి తిరుగుతోందిరా. 1 month అన్ని బ్యూటీ పార్లర్స్ మూసి పారేస్తే ఒరిజినల్ మొహాలన్నీ గతుకుల రోడ్లా బయటపడతాయి. అంతా మేకప్పే. ఇప్పుడు చెప్పు గురువా, ఫిగర్ కోసం మనం కొట్టుకోవచ్చా? కొట్టుకోకూడదు. ఓకే గురు, వస్తాను. ఓకే బాస్. ఒక్క నిమిషం ఉండరా. ఎప్పుడు మనం ఫిగర్ కోసం కొట్టుకోకూడదు, ఫ్రెండ్స్ కోసం కొట్టుకోవచ్చు. ఆ దేవుడే మన ఏంట్రా మన బాస్ సినిమాకి టికెట్ దొరికేరా? ఏదో పెద్ద బంకమట్టి మొహంగాడు ఓ వారం వరకు హౌస్ఫుల్ టికెట్లు దొరకమని కథలు చెప్పాడు. దొరికేరా? అశోకాలు ఒక 5 నిమిషాలు నీ దగ్గర ఉంటా. ఇదిగో డ్రైవర్ మాత్రమే బ్యాలెన్స్. ఇప్పుడు రెడీ అయిపోతా. చేతులు కొట్టాకు. 500 రూపాయలు రెడీ చేయి. డబ్బులుంటే ఇచ్చేవాడిని కదా. ఏంటి ఎప్పుడు చూసినా ఇలాగే అంటారు? పంచాయతీ పెట్టుకుంటే బాబాయ్, నేను బాస్ సినిమాకు వెళ్ళాలి. ఓ 500 ఇచ్చుకో. ఏం అడిగినా? 500 రూపాయలు. దానికెందుకు ఆటో టైం ని కుక్క వాసన చూసినట్టు ఇంత దగ్గరకు వచ్చి చూస్తున్నావు? నేనే పాల డబ్బులు కరెంటు బిల్లు కట్టలేక అవస్థపడతా ఉంటే నీకు సినిమా కావాల్సి వచ్చిందా? నువ్వు కష్టపడి సంపాదించరా, అప్పుడు తెలుస్తుంది నీకు కుటుంబాన్ని కూడడానికి ఎంత ఖర్చు అవుతుందో. నువ్వు కూడా నీ స్నేహితుడితో సినిమాకు వెళ్ళి చూడరా, అప్పుడు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో. ఏంది? సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. ఇదిగో పట్టుకెళ్ళు. థాంక్స్ కమిషన్ డబ్బులు రావాలి. అడ్రస్ కెళ్ళి నారాయణ గారిని అడుగు, చెక్ ఇస్తారు. 10 నెలలుగా తీసుకొచ్చాయి, లేదా బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ నేను తిరగాల్సి వచ్చింది. నా ముఖ్యమైన పనులన్నీ చెడతాయి. బాబాయ్ బాబాయ్ మార్నింగ్. వచ్చా సారథి? ఇదిగో సారథి. పాటు వెళ్ళే చెక్ తీసుకొచ్చాయి. అడ్రస్ తెలుసు కదా, చూడన్నా. ఓపిక దగ్గరనే రైట్ తిరిగితే వినాయకుడు గుడి వచ్చింది. బాబాయ్, నీ నావిగేటర్ నోరు కొంచెం మూసే, అంతా నేను చూసుకుంటాను. సారీ, మర్చిపోయాను. గో గో. మీ బాబాయ్కి ఏమన్నా నేను కూలో ఉన్నా? ఎందుకురా మనం వెళ్ళి చెక్ తీసుకురావటం? నీకు కష్టమైతే నన్ను సిగ్నల్ దగ్గర దించేయి, నేను బస్సులో వెళ్ళి చెక్ తీసుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి సినిమా చూడు బాబాయ్. నువ్వు లేకుండా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ఎక్కడికో చెప్పు. భరత్ నగర్. ఓ 10 నిమిషాల్లో చెక్ తీసుకుంటావా? తీసుకుంటా. అంతా నీకోసమేరా, అంతికలోడి కోసం కాదు. థ్యాంక్స్ బావా. నారాయణ గారు ఉన్నారా? మీరెవరండి? ఆ వెరినాగన కొడుకని చెప్పండి. నవ్వకండి, దేవనాగం కల్లోకొచ్చి కాటేత్తది. లోపలికి రండి, కూర్చోండి. అయ్యగా తానం చేస్తున్నారు. వెళ్ళేటప్పటికి టైటిల్స్ అయిపోయినాయో చచ్చావే. బావా, అదిగో ఎఫెక్ట్ సౌండ్ ఎక్కువగా వస్తోంది. ఫైనల్ టచ్ రుద్దుతున్నట్టుగా లేదు ఒళ్ళు. చూస్తుంటే దొంగ మొహాల్లో ఉన్నాయి. కరెక్ట్ గా చెక్కు తీసుకుపోయి భద్రంగా ఇస్తారా? మేం కరెక్ట్ గానే ఇస్తాం. మీ చెవిలో సబ్బు నొరగుంది, లోపలికి వెళ్ళి కరెక్ట్ గా గడుక్కోండి. వస్తామండి. రేయ్ రారా. రేయ్, ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా బాని పళ్ళని బయటెట్టా? సినిమా టైం అవుతుంది, రారా రా. బాస్ వచ్చేస్తున్నారా? బాస్ వచ్చేస్తున్నాడు. ఇలా ఇవ్వరా, ఇలా ఇవ్వు. రే విసరా, విసురు. బాస్ వచ్చేస్తున్నాడు. గురువా గురువా గురువా. మనందరం ఎప్పుడు సినిమా కూర్చున్నా ఈ కుర్రగారు కూడా తప్పట్లా. గురువా. రే బాస్ చూపిస్తున్నారా? లే చదవరా, విసర్రా, లే. గురువా. చెక్కు మళ్ళీ ఉండదు. వెళ్ళి నాగన్నా
వెర్రి నాగన్న నీ మొగుండంటే అడ్డొస్తే నీ అమ్మ మొగుడు బిడ్డ ఏంటి బావా మీ బాబాయ్ అవమానం తట్టుకోలేక ఊరేసుకున్నాడా ఏంటి? ఆ యదవ అంత పని చేయడు బావా. నిన్ను నెత్తిన పెట్టుకుని పెంచాడు కదరా సారది ఆ పిన్ని ఏమైంది? లోపలికి పోయి మీ బాబాయ్ నో పని చూడరా. వాట్ బాబాయ్ హర్భజన్ సింగ్ లా కూర్చున్నావు? ఎవడన్నా బాబాయ్ బుర్ర గిట్ట బొక్కడదాడంట్రా. ముందు సీట్ లో కూర్చుంటే బుర్రకి బొక్కటకి ఏం చేస్తారు బాబాయ్? ఏంది సారది ముందు సీటు వెనక సీట్ అంటున్నావు? బస్సులో ముందు సీట్ లో కూర్చుంటే కమ్మి కొట్టుకుని బుర్రకి బొక్కడింది ఏంటి ఇప్పుడు? మీరు బుల్లెట్ లో కదా వెళ్ళింది. ఏడవడానికి కూడా స్వతంత్రం లేకుండా పోయింది. ఎట్టా సమర్థించుకున్నాడు చూడు సన్నాసి. రా ఒరే కొడక, మీ పిన్నికి సంగతి ఆడ తెలుసుద్దు అని నా కాలు చేతులు వణుకుతా ఉంటారా? వణుకుతున్నాయా? నరాల బలహీనత అనుకుంటా. న్యూరోబిన్ మాత్రేసుకో మంచిది. బ్యాటరీ వీక్ అయిన మొబైల్ కి డ్యూయల్ సిమ్. పొజిషన్ బట్టి మాట్లాడరా. ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనుకో తాను ఉలిచెత్తురా కొడక. చెప్పబ్బాయి. ఎమోషనల్ గా టచ్ చేసావు, అయినా నిజాన్ని దాచిపెట్టాలంటే వయసులో కురాడు ఎన్నో ఖర్చు ఉంటాయి కదా. ఉంచు ఎట్టుండాలి మంచి బాబాయ్ నేను వయసులో ఉన్న పిల్లాడినే. నువ్వు వయసు పిల్లాడువేరా, నువ్వు వయసు పిల్లాడువే. నీకు ఎన్నో ఖర్చు ఉంటాయి కదా. వెళ్దాం సారది. ఆ చెక్కు ఒక్కటి ఇచ్చానంటేనా చిత్తకార్తె కుక్కలా ఊరి మీద తిరగకపోతే ఆ చెక్కు తీసుకోవచ్చుగా. ఏంట్రా మర్యాద లేకుండా అలా మాట్లాడతావు? ఈయనంతైనా మన పిల్లాడు. బాబాయ్ తెల్లారు 6 గంటల లోపే వచ్చి నేనే సారథ్తో పాటు వెళ్ళి ఆ చెక్ తీసుకొస్తాను. అంతా నీకోసమే బాబాయ్, ఆ తిక్కలోడి కోసం కాదు. బాయ్ రా. ఏంట్రా బాధ్యత లేకుండా మరి నువ్వు తెల్లారేటప్పటికి వస్తానన్నాను కదా. ఎక్కడికి పోవడానికి? రా రే డ్రెస్ వేసుకొస్తాను రా. ఇప్పుడు మరీ అందంగా ఉన్నావు. నిన్ను అమ్మ నా దేవుడా, అడ్డం పడ్డ చెత్త తీయడానికి వాడు కావాలని అందరికీ చెప్పాను, ఒకడు పట్టించుకోలేదు. నేను వచ్చిన నువ్వు కరెక్ట్ వేసుకొచ్చావు. సర్లే గాని లుంగి ఇప్పేసిన వెనకమల్లేరా. ఏటి లుంగి విప్పాలా? ఏం మాట్లాడవేంట్రా? ఇదిగో దీనట్టుకో డ్రైనేజ్ 2 ఇళ్ళ అవతల కాడుంది, తొందరగా రా. ఏంట్రా ఈ గొడవ? వీడు డ్రైనేజ్ క్లీన్ చేసేవాడు కాదు, వెర్రి నాగన్న కొడుకు. అయ్యో, నేను ఈ లుంగిని చూసి అట్టాడి మనిషి అనుకున్న, తప్పుగా అనుకోకండి. దేశంలో లుంగి కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చర్దీసేవాళ్ళ. వెళ్ళి పని చూసుకా. దీనికి అంతటికి నువ్వేరా కారణం. అదేంటండి అప్పుడే పళ్ళు తోమేసుకున్నారా? తను పళ్ళు తోముకుంటుంటే చూడడానికి నన్ను ఇంత స్పీడ్ గా ఈడ్చుకొచ్చింది. ఈడ్చిద్దని చెప్పానా? దున్నపోతాం. ఇద్దరు ఎవరండి? నిన్నే కదండి. తన నాన్నే చెక్కు నారాయణ గారి కోసం వచ్చాం, మర్చిపోయారా? ఓ ఆయన కోసం వచ్చారా? ఆయన నెక్స్ట్ వీక్ వస్తారు. నాకు ఆఫీస్ టైం అయింది. ఏమండి తాళం సరిగా వెళ్ళిందండి. తాళం సరిగ్గానే వేశారండి. మీ పేరు ఆఫీస్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఫ్రీగా ఉన్న టైంలో అలా వస్తూ పోతుంటాను. నువ్వు ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు కదరా బ్రదర్. నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు. నన్ను ట్రై చేయడానికి మీరు వచ్చారని నాకు తెలుసు, బట్ నో ఛాన్స్. ఏంటండి బ్రదర్ అంటున్నారు? కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి బ్రదర్. బాయ్. వెళ్ళండి. బాయ్ బ్రదర్. బ్రదర్ సిస్టర్ ఒంటరిగా వెళ్తోంది. పోకిరి వెతవాళ్ళు ఎవరన్నా వెంట పడతారేమో. ఆఫీస్ దాకా వెళ్ళి దించరండి. ఏంటమ్మా పండుగలు ఇస్తున్నావు? కొంచెం కింద చూడు తల్లే. ఏంటి? బస్సు బయట కింద చూడు తల్లే. ఎలా కనిపెట్టానో చూసావా? ఏ కంపెనీయో? అంత మురిసిపోకు. మన సిటీలో మొత్తం 40 బ్రాంచులు ఉన్నాయి. 40 బ్రాంచులా? ఎలా పెట్టాడు? దోపుడు బండిలో చికెన్ పకోడా అమ్ముకునే వాడికే 4-5 బ్రాంచులు ఉండగలేంది. ఇంత పెద్ద కంపెనీకి 40 బ్రాంచులు ఉండకూడదా? అది కాదు బావా, మన ఫ్రెండ్స్ ఎవరు అందులో పనిచేసే వాళ్ళు లేరు కదా. ఎలా కనిపెడతాం రా? మామ్స్ తను ఇందిరానగర్ లో ఉన్న టెక్కీ పార్క్ లో పనిచేస్తోంది. ఇదే నెక్కర పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఆ బ్రాంచ్ ఓకే బావా, అక్కడ ఎవరన్నా తెలిసి ఉండాలి కదా మనకి.
ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? ఎందుకైనా మంచిదని అక్కడ ఫిగర్ ని సెటప్ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే రేపు వెళ్ళి తన్ని మీట్ అవ్వు. నేను ఈ నైటే మాట్లాడి ఫైనల్ చేస్తాను. నీ ప్లాన్ ఓకే, వెళ్ళి మాట్లాడు. ఆహా, వేల రంగుల ఇంద్రధనుసులా ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు తెలిసింది అబ్బాయిలు ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఆశపడుతున్నారా అని. దీనికి ఎలా అంటున్నావు? నా సంబంధంలయాన్ని చూసావంటే షాక్ అవుతావు. రే ఉడ్డుంబే, మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మావా. రే నువ్వు నోరు మీరా, ఎక్కడరా నీ లవ్? ఈ వింత వికారకాంత నీ లవరా? వీడి లవర్ని కలపడానికి ఏం దూతం దించావురా? నువ్వలా మాట్లాడొద్దురా, ఆ తర్వాత తను మనకి హెల్ప్ చెయ్యదు. ఎవరు జాను? మా అందరికంటే ఓ జానుడు ఎత్తుగా ఉన్నాడే, వీడే జాన్. జాన్, నీకు నేనే హెల్ప్ చేయాలి. అందరికీ మామూలుగా అమ్మాయి పేరు తెలుస్తుంది, ఇల్లు తెలీదు, ఏరియా తెలీదు. కానీ నాకు కొంచెం రివర్స్ అండి. నాకు ఇల్లు ఏరియా రెండూ తెలుసు, కానీ అమ్మాయి పేరే తెలీదండి. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చుకో. ఆ అమ్మాయి భరత్ నగర్ నుంచి వస్తుంది. భరత్ నగర్ కి 4 బస్సులు పోతాయి. బస్సుకి 10 మంది చొప్పున 4 బస్సులకి 1 వీక్ లో కనిపెట్టేదా? ఏమా, మేమేమన్నా నీ డ్రై క్లీనింగ్ బట్టలేస్తున్నావా? 1 వీక్ టైం అడుగుతున్నావు. ఏమండి కొంచెం తొందరగా కనిపెట్టండి ప్లీజ్. బావా, ఆ ఏరియా పాలవని అడిగినా అమ్మాయి పేరు చెప్తాడ్రా. ఈ తాటికాయ మూతిని ఎందుకురా బతిమలాడడం? ఏంట్రా చింపాంజీలు గొడవ పడుతున్నాయి? రే, నీకెంతకంటే మంచి ఛాన్స్ రాదు, దాన్ని వదిలించుకో. లవ్వురా, కలపండిరా, రండిరా. రే, కింకర్ లవ్ని కలపండిరా, వదిలేండిరా. ఏంటి చెక్? ఆయన ఇంట్లో లేరు, నెక్స్ట్ వీక్ వస్తారు. ఏంటి చెక్కేది? అందుకని వెళ్ళి చూడకల్లా వస్తావా? పోవే. ఇచ్చేదాకా వస్తాను. ఆ చెక్ ఎప్పుడు ఇస్తారండి? బాబు, నీకు దండం, నీకు చెక్ ఇప్పిస్తాను. అందుకని నా వెనకాల పడి తిరక్కు. వెళ్ళవయ్యా ప్లీజ్. థ్యాంక్ యూ ప్లీజ్. ఏమండి? ఏంటి చెక్? పోవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, చెక్? అబ్బా, నీ చెక్ ఇప్పిస్తాను. అందుకని వెనకాల పడి అప్పుడు అలా తిరక్కు. పో పో. చెక్ నెక్స్ట్ వీక్ ఇస్తున్నట్రా. ఏమండి కనిపెట్టారా? 4 అమ్మాయిల్ని గెస్ట్ చేసి పెట్టాను. ఇంకా 2 డేస్ లో కనిపెట్టేస్తా. ఇంకా 2 రోజులు ఏంటండి? జాన్, అమ్మాయిల్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు జాన్. నువ్వేం కనిపెట్టకండి. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు పళ్ళెక్కించడం ఆపు. ఈవిడ్ని లేపడానికి వచ్చాను. మరీ అంత ఓవర్ గా రియాక్ట్ అవ్వకు. నీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు. బ్రదర్, ఏమండి బ్రదర్ అని మాత్రం అనకండి, రాత్రులు నిద్ర పట్టట్లేదు. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. నేను ఆ రోజే అన్నానా ఆల్రెడీ నాకు లవర్ ఉన్నాడని? ఈ కామెడీలే వద్దనేది. ఓ, నమ్మట్లేదు కదూ? అక్కడున్నారే బ్లూ షర్ట్, ఆయన పేరు భూషణ్. 3 years నుంచి సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. సిగ్గు ఎగ్గు వదిలేసి నేనే ఆయనకి 2 సార్లు అలివి చెప్పాను. కానీ ఇంతవరకు ఆయన రిప్లై ఇవ్వలేదు. తలరాత. పిచ్చ స్మార్ట్గా ఉన్నాడు కదూ నా డార్లింగ్. చూడు బ్రదర్, ఎప్పుడు అమ్మాయిలే అబ్బాయిల వెంట పడాలి, అబ్బాయిల అమ్మాయిల వెంట పడకూడదు. ఈ క్యాప్షన్ ఆటో వెనకాల రాయించి వెనక్కి తిరిగి రాస్తాను. శనిలా దొరకవు. ఎవరేమనుకున్నా సరే మీరు చూడటానికి సూపర్ గా ఉన్నారు. ఆడు పూచాడులా ఉన్నాడు. అమాయకుండే కదా అని అబద్ధాలు చెప్పకండి. ఇంకా నమ్మకోలేదా? అంత సీన్ లేదు, నన్ను ఏడిపించకండి. వెయిట్. భూషణ్, నీ పేరేంటి? జాన్. ఓ జాన్. హీస్ జాన్, మై బ్రదర్. అన్నా. హీస్ భూషణ్, మై బాయ్ ఫ్రెండ్. అదేంటండి బ్రదర్ అని గట్టిగా అరిచి బాయ్ ఫ్రెండ్ అని మెల్లిగా అంటారు? అది ఎప్పుడు అమ్మాయిలు పబ్లిక్ లో బాయ్ ఫ్రెండ్ అని అది చెప్పరు. ఎందుకు? వదిలించుకొని ఇంకోటి పట్టుకోవడానికేగా. నేను ఫ్రీగానే ఉన్నాను. మన్మధుడు.
Yeah, Bhushu. Need to send that mail immediately. కమింగ్ క్యాబిన్ కి పిలుస్తున్నారు. వస్తా బ్రదర్. పేరు కనిపెట్టేశా, కీర్తన. ఓకే ఏ కీర్తన, మీ మొబైల్ నెంబర్ మిస్ చేసుకున్నాను, కొంచెం ఇచ్చేయాలండి. ఓ తెలివైన వాడివే. నేనే నీకు మెసేజ్ పంపిస్తాను. అదే నా సెల్ నెంబర్ మార్చాను, ఇది కొత్త నెంబర్ అందుకు. Hey, Kirtana, I'm telling you, it's urgent. ఇప్పుడు పోయి టైం వేస్ట్ చేస్తూ. Hey, get the stuff from my cabin. Hey, you know Keithu's number is 98844-73822. Add a 91 before it. Come on, there's work to be done. థ్యాంక్స్ బాస్. రే చి, గొరిల్లా జాంకాయ తిన్నట్టు. ఆడాల ముందు కొంచెం పద్ధతిగా తినరా. మావా, రే బావా ఏమైపోయారా? బావా తన ఫోన్ నెంబర్ ఇచ్చిందిరా. సూపర్. భూషణ్ ఇంట్రడ్యూస్ చేసిందిరా. కొంపదీసి మొగుడా? భూషణ్ తన బాయ్ ఫ్రెండ్ రా. ఆహా బావా, తనెందుకు నిన్ను వద్దు వద్దు అంటుందో నీకు తెలుసా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు తనకు అక్కర్లేదురా. నా షర్ట్ కదరా, వెళ్ళి అమ్మాయి మొగుడు షర్ట్ పట్టుకో. బాయ్ ఫ్రెండ్ రెండు ఒక్కటే. శ్రీరాఘవ సినిమాలు ఎన్ని చూసాం. ఆయన్ని తని తరివేసి ఆ ప్లేస్ లో నువ్వు సెటిల్ అయిపో. నీ లవ్ కు మేము హెల్ప్ చేస్తాం. ఏంట్రా? జపాను కరెక్ట్ మామ్స్. చూసావా, ఆఫ్రికా జపాన్ ఒప్పంద పత్రాల్లో సంతకాలు పెట్టారు. బావా వాడేరా భూషణ్. చూడ్డానికి ముదురు ములక్కాళ్ళ ఉన్నాడు, తన్నులు తినడానికి ఆంతి వేళ వస్తున్నాడు చూడు. ఏ వంకత వాడిని కొట్టాలరా? బాబా నిష్కారణంగా గొడవెట్టుకోవాలంటే యూనివర్సల్ గా రెండే దారులు ఉన్నాయి. నిన్ను పట్టుకొని ఏ జాన్ అన్నాడు అనుకో, ఏ అంటావా అని రైట్ లో ఒకటి పీకు. హాయ్ రా అని కూసాడనుకో, హాయ్ అంటావా అని లెఫ్ట్ లో ఒకటి పీకు. అమ్మాయి కోసం కొట్టుకోకూడదని చెప్పిన మనమే కొడితే ఎలా రా? బావా అమ్మాయి కోసం కొట్టుకోకూడదు, కానీ లైఫ్ కోసం కొట్టుకోవచ్చు. నేను కన్విన్స్ కాలేను రా బ్రదర్. జాన్ ఎనఫ్రా కొట్టే. మీద చెయ్యకు. ఏంట్రా? ఓకే ఫ్రెండ్, నీ పని అయ్యాక రా, మేము కాదర్ వెయిట్ చేస్తాం. రండ్రా. ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఆఫ్టర్ ఆల్ 500 పెట్టుకుని తిరుగుతున్నాడు. సరే మందు కూర్చో. బావా వీడు 2 చోట్ల చీట్లేశాడు. మీ ఫిగర్నే కాకుండా ఇంకో ఫిగర్ కూడా లైన్ లో పెట్టాడు. అరే బావా అవును, వీడి లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇంగ్లీష్ మొహానికి ఇంగ్లీష్ సాంగ్. అదే దవడ సైడ్ అయింది కదా అందుకు. చెప్పరా. Photo wife, Kirthu wife, best friend, sister type. ఏంటి బావా వైఫ్ సిస్టర్ గెస్టర్ అంటున్నాడు? ఏడవకూడదు. నీకేమిష్టం, కోనైస్ ఇష్టమా పుల్లైస్ ఇష్టమా? ఓకే, ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో చెప్పకూడదు, ఎవరిని తీసుకురాకూడదు. అర్థమైందా? గుడ్ బై కదా. పో పో పో, ఏడవకూడదు. రేయ్ ఏంటి బావా నోరు లేని ఓ అమాయకుని పట్టుకొని కొట్టా. పోన్లే బావా, ఆయన కొట్టినందుకు నీకు హ్యాపీ కదా? ఐఎమ్ వెరీ హ్యాపీ రా. కమ్ ఆన్ లెట్స్ ప్లే. ఏ బాలేంట్రా ఏంట్రా? రే బావా చక్ర బావా తన మనసులో మార్చాలి. చెప్పరా చెప్పరా చెప్పరా. సరే సరే అరుస్తూ ఎడవకు, చెప్పేడుస్తాను. నేను తాగుపోతున్నట్రా? నేనేమన్నా తాగుపోతున్నా? నేను తాగుపోతున్నా? మరి తిరిగిపోతువా? చెయ్యి తాగు. లేదు బావా, నన్నే బారు మెట్లు ఎక్కించిందిరా. బావా మామయ్య ఇచ్చిన చెక్కును తీసుకుని బ్యాగ్లో ఉంచుకుని ఎందుకు నిన్ను తిప్పుకోవాలి ఆలోచించు. బాయ్ ఫ్రెండే లేని తను ఓ సోడా బుడ్డిని చూపించి వీడే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అంటే ఎందుకో ఆలోచించు. అన్నిటినీ మించి నిన్ను బ్రదర్ అని ఎందుకు పిలవాలి? యూ హ్యావ్ టు థింక్.
డీప్లీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బావా? చెప్తా ఇన్రా నీ లవ్వు చల్లగుండా. ముందది కొట్టేయి, అది ఏం చెప్తుందో అది చేసేయి. బావా ఇదేం చెప్పలేదురా. చెవిలో ఎట్టుకో, చెప్పుద్ది. బావా ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోమంటుందిరా. చెప్పింది కదా, అది చెయ్యి. బయలుదేరి బయలుదేరి పో పో పో. బావా నాకు బూతులు రావు కదరా. ఏం లేదు బావా, ఇలా చూడు. తా ఇప్పుడు దాన్ని అలా రిపీట్ చేసుకుంటూ పో. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్లేలోగా అది బ్యాడ్ వర్డ్ గా మారుతుంది. దాని పక్కన హిందీ కూని మిక్స్ చేసుకుంటూ పో. అందువేలో ఇంకొన్ని మాటలు నేను కంపోజ్ చేసి పంపుతాను. బయలుదేరు బయలుదేరు, విజయం నీదే. ఆపు ఆపు, కీర్తనలు కూడా తెలియదా నీకు? తమ్ముడు ఇక్కడ పెద్ద గొడవ జరగబోతుంది, వెళ్ళిపో. ఏ బ్రదర్ ఇలా రా, బాల్ తర్వాత ఆడుకోవచ్చు, ఇలా రా. ప్రేమించారా? పరువు పోయిందా? ప్రేమించి పరువు పోగొట్టుకున్నాను బ్రదర్. ఈ లోకంలో ఆడదాని మనసు ఆది నుంచి ఎవరికి అర్థం కాలేదు బ్రదర్. నేను అమ్మాయి దగ్గర పోయి నువ్వే నా లోకం అన్నాను. ఇడియట్ని. అమ్మాయి ఏడుస్తుందంటే మోసం చేస్తోందని అర్థం. అదే అబ్బాయి ఏడుస్తున్నాడంటే మోసపోయాడని అర్థం బ్రదర్. నువ్వెందుకు బ్రదర్ ఏడుస్తున్నావు? నేను గిఫ్ట్గా ఇచ్చిన జూలీ నిన్ను మోసం చేసిందా? ఆ జూలీ కీర్తన ఒకటే బ్రదర్. ఏ బ్రదర్, ఈ విషయం కీర్తనతో చెప్పకే. టర్టీ ఫెలో. ఏ బ్రదర్, ఎక్కడికి రైతున్నావు? ఇప్పుడు వీడిని ఏం చేయాలి? బావా తిట్లు కొన్ని అడిగావు కదా, దొరికినీరా? ఎవరు? అవతల ఓ కౌంతి. నీ కీర్తన మాట్లాడుతున్నా. మీ ఇంట్లో ఏమో జాను, చేతిలో ఏమో ఫోను. ముద్దు, వాడు తాగొచ్చి నా కొంప ముందు పడున్నాడు. వచ్చి తీసుకుపో. కరెక్టే, అర్థమైంది. కానీ మమ్మల్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరే. తప్పుగా అనుకోకండి, ఏదో తాగొచ్చుంటాడు. అరే రే తెలిసిన వాళ్ళు ఇల్లే కదా అని మూల పడుకొని ఉంటాడు. మనసులో ఎట్టుకోకండి. వాడిని 5ంటికి వచ్చి నన్ను కలవమను. ఎక్కడా? అది వాడికి తెలుసు. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ బావా. అది నువ్వే ఉంచుకో బావా. ఇది సాయంకాలం. నిన్న రాత్రి తమరెన్ని వెధవేషాలు వేశారో గుర్తుందా? వెళ్ళాం, తాగాం, వచ్చి పడుకున్నాం. వచ్చి పడుకున్నావా? మోసుకొచ్చి పడుకోబెట్టావరా? అంత పని ఏం చేశాను బావా? నిన్న రాత్రి మొత్తం ఆ అమ్మాయి ఇంట్లో. నేనేం తప్పుగా అమ్మాయితో? ఓ, అబ్బాయికి ఏమీ తెలవనట్టు నిన్ను కుక్క పక్కన కట్టి పడేసి ఉంచింది. ఉదయాన్నే కట్లు విప్పి తీసుకొచ్చాను. ఎందుకో 5ంటికి నిన్ను చూడాలట. కబురంపింది. తొందరగా బయలుదేరి వెళ్ళు. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా వెళ్ళానా బావా? ఉండరా తెయ్యం తా తెయ్యం తత్త తెయ్యం తా దయ్యం తత్త తెయ్యం తా తెయ్యం తత్త తెయ్యం తా దయ్యం తత్త తెయ్యం తా దయ్యం తత్త తెయ్యం తా దయ్యం. ఇప్పటిదాకా నిన్ను బ్రదరు బ్రదరు అంది, ఇప్పుడు కోపంగా కూడా ఉంది. వచ్చి ఫాదర్ అంటుందేమో రా. నా షర్ట్ ఎందుకు రా పట్టుకుంటావు?
ఓకే రే గర్ల్స్ ముందు అసహ్యంగా డీసెన్సీ లేకుండా. సారీ సిస్టర్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మీరు అన్న రోజే నేను తప్పుకోవాల్సింది. తప్పు నాదే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సిస్టర్. పదరా వెళ్దాం. ఏయ్ వాట్స్ హ్యాపెనింగ్? ఐ కాంట్ టేక్ దిస్. ఓయ్ ఎవర్రా సిస్టరు ఎప్పుడు నా చుట్టూ తిరుగుతావు. నేనెవరినో బాయ్ ఫ్రెండ్ అంటే ఆడిని చితకబాతావు. పళ్ళ మొత్తం కనపడేలా ఇక్కిలిస్తూ కనపడతావు. ఇంత కథ నడిపి ఇప్పుడు సిస్టర్ అంటావా? తమరు తక్కువ ఏంటి? మీ మామ ఇచ్చిన చెక్ని సంచిలో పెట్టుకొని మీ చుట్టూ తిప్పుకున్నారు. ఏ అమ్మాయితో అన్న మాట్లాడితే కోపడతారు. వీటన్నిటిని మించి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పారు. ఇన్ని చేసిన మీరు నన్ను బ్రదరు అన్నప్పుడు మిమ్మల్ని సిస్టర్ అనకూడదా? దాంతోనే కొట్టాయి. ఏం దీనికన్నా పెద్దది కావాలా? తెస్తానుండు. ఓడే 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 ఓడే. సరే నీకేమేమి ఇష్టం ఎందుకు చెప్పు. నీ మూలంగానే అలవాటైంది. 1 బియర్. దేనికి? 3, 2, 1 ఓపెన్. ఇదేంటి? సరదా వెళ్దాం. మీటింగ్ అర్థం కాలేదా? అయితే బ్యాగ్ తీసుకురమ్మంటావా? ఎందుకు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇవాళ నీ బర్త్డే రోజు నేను ప్రేమిస్తున్నానని చెప్పాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఫస్ట్ నైట్ కదా. సారథి గుర్తున్నానా? బావా మళ్ళీ నంబర్ మార్చావా? నువ్వు నా నెంబర్ నుంచి చేస్తుంటే తీయట్లేదు కదా. బావా నేను కీర్తనతో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాను. రే వాయిస్ తో ట్రాఫిక్ సౌండ్స్ ఇస్తూ డ్రైవ్ చేస్తున్నానంటాం. 5 నిమిషాల్లో చేస్తానని హస్కీ వాయిస్ తో మాట్లాడడం ఇవన్నీ కనిపెట్టింది నేను రా. నా దగ్గర మిమిక్రీ. సారథి నమ్మట్లేదు. నువ్వు మాట్లాడు. హలో అన్నయ్య. ఏంటమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నాను. ఎక్కడమ్మా? సరదాగా అలా వచ్చాం. ఏంటి సడన్ గా అవుటింగ్? పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా ఆలోచిస్తున్నాం. ఎక్కడా జరిగింది? నిన్న గుడ్లో. అయ్యో నీతో చెప్పొద్దన్నాడు. నువ్వు మర్చిపో. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. నీతో మాట్లాడాలంట. నేను ఏ తీసుకొస్తే తినపా. చెప్పు బావా. రేయ్ పెళ్లి చేసుకున్నావా? రే తను సరదా కందిరా. మాట్లాడకరా. ఛీ నోర్మై. బ్రదర్ నిన్న ఆట పట్టించిన కందిలే. కాకపోతేనే నిన్న మాట్లాడింది ఇవాళ మర్చిపోతాను. ఇప్పుడు తాగున్నాను కదా. యూ డోంట్ వరీ. చివరిగా ఒక్క మాట. ప్రేమించాక ఒకడు తాగితే లవ్ ఫెయిల్యూర్. అదే పెళ్ళయ్యాక ఒకడు తాగితే లైఫే ఫెయిల్యూర్. గుర్తుంచుకో. జాన్ కార్లో ఉన్నాడు. లోపల పడుకోబెట్టి వెళ్తాను.
సారీ రజీనా. మన లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మనని వదిలిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది. నాకు మారింది, నీకెప్పుడు మారుతుందో అంతవరకు నేను ఎదురు చూస్తాను. చర్చ్ ఫాదర్, ఇప్పుడు అడుగు, జాన్ అనే నీవు రెజినాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? డబ్బులు ఓకే. కలలో చక్కగా నవ్వుతావు, ఎదురుగా ఎందుకు నవ్వవు? ఏమండి ఏమండి లేవండి, కాఫీ తాగండి. జాన్, ఏంటి రోజు మార్నింగ్ లేట్గా లేస్తారా? వారెప్పుడు ఎంతే నాన్న, రోజు పొద్దున్నే ఆలస్యంగా లేస్తారు. వారిని ఆఫీస్ పంపడానికి నేను పడే పాటలున్నాయి చూడు, ఏం చెప్పమంటావు? ఏమండి స్నానం చేసిరండి, నాన్న వెయిట్ చేస్తున్నారు. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఏంటండి నన్నే చూస్తూ నించున్నారు, నాన్న వెయిట్ చేస్తున్నారు. అబ్బా మీకు అన్నీ చెప్పాల్సిందే, తొందరగా స్నానం చేసిరండి. ఏంటండి ఈ మహానటన ఓవర్గా లేదు? టవల్ మర్చిపోయారు చూసారా? ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, మీ ఫ్రెండ్స్ ఆరది కూడా వచ్చారు. అందరూ మీతో ఏదో మాట్లాడాలట. తొందరగా రండి, వెయిట్ చేస్తున్నారు. ఏదో ప్లాన్ చేసింది. పంచాయతీ కన్ఫర్మ్. హ్యాపీ బర్త్డే బావా. ఏంటి చూస్తున్నావు? కేక్ కట్ చెయ్యి, చెయ్యి బావా. కట్ చేయరా? ఎందుకు కట్ చేయటం? మనం కట్ చేయకుండానే సెలబ్రేట్ చేసుకుందాం. ఏం బావా? అదేంట్రా కట్ చేయకపోతే ఎలా తింటాను చెప్పు? గరిట తెచ్చుకొని చక్కెర పొంగల్ తిన్నట్టు నోట్లో వేసుకొని మింగు. ఉండే కట్ చేయి బావా. అల్లుడు గారు కట్ చేయండి. అందరూ చెప్తున్నారు కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు జాన్. ఏంటండి? హ్యాపీ బర్త్డే జాన్. జాన్, ఈ గిఫ్ట్ అందరి ముందు ఓపెన్ చేయకండి. మీకోసం ఎంతో కష్టపడి కొన్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి. నాన్న, అందరూ ఫోటో దిగుదాం. 1 ఫోటో. అయ్యో దగ్గరికి రండి. ఏంటండి? ఇవ్వండి. ఎవరనుకున్నావు? నా కూతురు. నువ్వు లోపలికి వెళ్ళి తినమ్మా. వాట్ జాన్, రోజు పొద్దున్నే లేట్గా లేవటం, లేట్గా ఆఫీస్కి వెళ్ళటం. హ్యాపీ మ్యాన్. అదేం లేదు అంకుల్. సరే జాన్, నా కూతురు ఎప్పుడైనా మీకు బీర్ కొనిచ్చిందా? ఏ అంకుల్, మీ అమ్మాయికి బియర్ అలవాటు ఉందా? ఏ అందరూ కలిసి కంబైన్డ్ గా మందు కొడదాం అనుకుంటున్నారా? అయ్యో అది కాదు సార్ది. ఎప్పుడన్నా నా కూతురికి నాతో అవసరం వచ్చిందనుకో, బీర్ కొనిచ్చి తన పని చేయించుకుంటుంది. అందుకే మీరు ఒక్క బీర్తో డీసెంట్ గా ఆపేస్తారు, కానీ మా వాడట కాదే. మొదలెట్టాడంటే కేస్ బీర్ ఫినిష్ అవ్వాల్సిందే. మనలో మాట ఇంతవరకు ఎప్పుడు నా కూతురు మీకు బీర్ కొనివ్వలేదా? లేదు అంకుల్. ఇప్పుడు ఆయనకు బీర్ కావాలి, అందుకే ఈ ముసుగులో గుద్దులాట. గిఫ్ట్ ఓపెన్ చేసి చూడండి. ఓ యా యా.
ఏంటి అల్లుడు గారు, మీకు తను క్లియర్ గా చెప్పింది కదా ఒంటరిగా విప్పి చూడండి అని. వెళ్ళండి. సారీ అంకుల్, వెళ్ళి చూడండి. మర్చిపోయాను. బయటికి వెళ్ళి ఆడుకోండి. పోండి పోండి. నా భార్యకి కల్లో కూడా ద్రోహం చేసి ఎరగను అనుకోండి. గిఫ్ట్ చూసారా? చూశాను అంకుల్. నేను కూడా చూసా. డార్లింగ్, ఎస్ డార్లింగ్. ఓ 3 నెలలు జర్మనీ వెళ్తున్నాను ప్రాజెక్ట్ పని మీద. వచ్చిన తర్వాత తప్పకుండా ఇంటికి వస్తాను. ఓకే నాన్న. బాయ్. నాన్న నేను కూడా వస్తాను. రారా? వస్తాను. నేను కిందికి వస్తాను. పర్లేదు, ఉండండి. థ్యాంక్స్ జాన్. నాన్న, హ్యాపీగా ఉన్నావుగా? నాకేంటి నాన్న, సంతోషంగానే ఉన్నాను. చూసావుగా నాన్నా. నువ్వు నా కోసం నటించావు, ఓకే. జాన్ ఎందుకు నటించాలి? రెజినా, ఇదే నీ ఇల్లు, ఇదే నీ లైఫ్. అపార్థం చేసుకుని మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుకో, బాగా ఆలోచించు. బాయ్ రెజీ. ఏంటి బావ అట్ట నటిస్తుంది? ఆ రోజు హాస్పిటల్లో సంతకం చేస్తే హస్బెండ్ అయిపోతారా అంది. నిన్న మాత్రం ఏంటి? వదిలేరా, ఊరికే టెన్షన్ అవ్వకు. వాళ్ళ నాన్న ముందర మరీ నటిస్తుందిరా. టవల్ తీసుకోండి, కాఫీ తీసుకోండి, కేక్ కట్ చేయండి. చచ్చా. రేయ్, నువ్వు నాకు నచ్చావని తనతో నువ్వు చెప్పావా? లేదు కదా. తను మాత్రం చెప్పాలని ఎందుకు ఆశిస్తున్నావు? మీ ఇద్దరి పరిస్థితి ఒకటేరా. రేయ్, నాతో కాపురం తనకి ఇష్టం లేదురా అని నీతో అందా? రేయ్, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? తనకి నా నుంచి కావాల్సింది డైవర్స్ రా. అయ్యో, వాట్ ప్రాబ్లం? వాట్ డైవర్స్? నథింగ్ సార్, స్మాల్ ఫ్యామిలీ ప్రాబ్లం. వి విల్ టేక్ కేర్. యూ గో సార్. వాట్ ఫ్యామిలీ ప్రాబ్లం? ఈవినింగ్ కమ్ టు మై హోమ్, వి విల్ డిస్కస్. మన ఇంటి సమస్యను వాడింట్లో మాట్లాడుకోవడం ఏంట్రా? ఏంటి నీకోసం ఆఫీస్ మొత్తం వెతికాను, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదు, ఒక చిన్న కన్ఫ్యూజన్. ఏంటి? కొన్నిసార్లు మనసులో ఉన్న భావాన్ని మాటల్లో చెప్పలేం కదా. అర్థం కాలా. సూర్య చనిపోయిన విషయం నేను కేవలం విన్నాను, కానీ తన కళ్ళ ముందే అమ్మాయి చనిపోయింది. తనే తన మనసులోని గతాన్ని చెరిపేసుకుని మారినప్పుడు నేను మారలేనా? సూపరే, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. కానీ నువ్వు అప్లై చేసిన ట్రాన్స్ఫర్ వచ్చింది, ఆస్ట్రేలియా. 2 years. ఈ సమయంలో వెళ్ళటం వెళ్ళకపోవడం నీ ఇష్టం. నేను టికెట్ పంపిస్తాను, ఆలోచించి నిర్ణయం తీసుకో. వచ్చాడ్రా. గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ ఈవినింగ్ సార్. I got stuck in traffic. Wait for 2 minutes. Hi honey, I'm home. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? చూసావా, ఈ ఇంటి పనుడు కూడా ఎండి గారిలాగే ఉన్నాడు కదా. అవును బావ. నేనేనయ్యా మీ బాస్ హెన్రీ. అయ్యో సారీ సార్. కూర్చోండి కూర్చోండి. ఏంటి సార్, వెళ్ళేటప్పుడు సూటు బూటేసుకుని మంచి హోష్గా వెళ్ళారు, వచ్చేటప్పుడు అరటికాయలు అమ్ముకునే వాళ్ళ లుంగితో వచ్చారు. ఇదేనమ్మా మన ఒరిజినల్. చూడటానికి లోకల్ కొన్నానా? ఏంటి సార్ అలా అంటారు? మీ మొహం చూపించి భయపెట్టి 300 మంది పిల్లలకు అన్నం తినిపించొచ్చు కదా బావా. అంత లోకల్ మొహం అంటున్నాను. మీల్ ఫ్రై పంపించమని ఆర్డర్ ఇచ్చాను, వచ్చిందా? దిస్ ఇస్ మై ఫేవరెట్ ఐటమ్. పని మనిషా? చూస్తారని తీసుకోండి. సార్ ఏదో మాట్లాడాలన్నారు. జాన్, చైన్లు తెంపడం నా వృత్తి. సార్, గోల్డ్ చైన్లు 10th 2 సార్లు ఫెయిల్డ్. ఎందుకంటే నా బుర్రకు అసలు చదువు ఎక్కేది కాదమ్మా. ఆ బుర్ర మీదకి పేనే ఎక్కలేదు, చదువేం ఎక్కుద్ది. నువ్వు ఉండవా?
బోస్ రోడ్లో చైన్లు తెంపడానికి వెళ్ళేవాడిని. ఓసారి అమ్మాయి మెడలో చైన్ లాగబెట్టి తన మొహం చూశాను. చూడగానే పట్టేసింది. లేడీ పోలీసా? వినబాయ్, ఆ అమ్మాయి నా మనసుకు పట్టేసింది. అప్పట్లో నాకు ఐ లవ్ యూ అంటాం తెలీదు. ఏ అమ్మాయి, నువ్వు నాకు నచ్చావు అమ్మాయి అన్నాను. తను ఏమందంటే, చైన్ మీద చేతి 10th పాస్ అయ్యాకరా అప్పుడు చెప్తానంది. నేను కష్టపడి 10th పాస్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాను. MBA పూర్తి చేసుకురా అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానంది. నానా తంటాల పడి MBA పూర్తి చేస్తే తన దగ్గరికి వెళ్ళాను. పెళ్లి చేస్తారు. అప్పుడే తెలిసింది వాళ్ళ నాన్న ఎవరంటే మన షోరూమ్ ఓనర్ అని. ఓనర్ కూతురు బందర్ లడ్డు లాంటి పిల్లని ఇచ్చారు. ఆఫీస్ తాళాలు గుత్తి ఇచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు నా లవ్ గురించి బయటికి చెప్పాను అప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అలా నీ లవ్ ఎప్పుడు బయటికి చెప్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మనసులో ఉంచుకొని చెప్పలేదనుకో ఏ ప్రయోజనం ఉండదు. వినరా? కొట్టండియా ముందు. సార్, నేను తాగితే మా ఆవిడ బాధపడుతుంది. సూపర్ అబ్బా జాన్, ఈ రోజు నుంచి నీ లైఫ్ స్టార్ట్ అయింది. హ్యాపీగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నాకు వైఫే లేదు. నేను సారథి, నీకు లైఫ్ వైఫ్ ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. మేడం గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తుంటే మేడం తీయటం లేదు. వెళ్ళండి సార్. సార్, మేడం గారి కోసం వచ్చారు. ఏంటి విషయం? మేడం గారికి కవర్ ఇవ్వాలి సార్. ఇవ్వండి, నేను ఇస్తాను. మీరు హస్బెండ్. ఓకే, థ్యాంక్ యూ సార్. యుఎస్, ఆస్ట్రేలియా, ఈవెన్ ఇఫ్ ఇట్ సోమాలియా, ఐమ్ ఓకే. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇవాళ తాగలేదే? నేను తాగితే మీరు బాధపడతారుగా. బీర్ తాగుతారా? ఎప్పుడన్నా నా కూతురికి నాతో అవసరం వచ్చిందనుకో, బీరు కొనిచ్చి తన పని చేయించుకుంటుంది. తనకి నా నుంచి కావాల్సింది డివోర్స్ రా. ఎలా చెప్పాలి జాన్? నేను ఏమండి, మీకు నా నుంచి డివోర్సేగా కావాల్సింది? నాతో జీవితం మీకు ఇష్టం లేదు. పైన ఇమిగ్రేషన్ ఆఫీస్లో ఏడవకండి, నేను మాట్లాడతాను. చెప్పండి సార్. రెజినా తెలుసు కదా మీకు? మీరు కస్టమర్ కేర్లో వర్క్ చేసేటప్పుడు రాంగ్ కాల్లో కనెక్ట్ అయ్యి ప్రేమించుకున్నారు. తర్వాత మీరు యూఎస్ వెళ్ళటం, మీరు సూసైడ్ చేసుకున్నారని తన అపార్థం చేసుకుంటాం. మీరెవరు? జాన్. తనకేమవుతారు సార్? హస్బెండ్. నాకు పెళ్ళి అయిపోయింది సార్. రజన చూడగానే హాయ్ రజన పెళ్లి చేసుకుందామా అని అడగమంటారా? మీకు చెప్పడానికి ఏం సార్, మా నాన్న నన్ను తిట్టి కొట్టి పంపించారు. నేను భయపడుతూనే వెళ్ళాను. అయ్యో లవ్ పోయిందే, లైఫ్ పోయిందే అని. ప్రతి లవ్ ఫెయిలియర్ వెనుక ఒక లైఫ్ ఉంటుంది బ్రదర్, మంచి లైఫ్ ఉంటుంది. నిజమే, మిస్సింగే, ఏం చేయము. నాకు తెలుసు తను నన్ను మర్చిపోలేదని. అందుకే నేను చచ్చిపోయినట్టు నా ఫ్రెండ్తో చెప్పించాను. అందరూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో లేదో, కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించవచ్చు. సార్, కావాలంటే మీ వైఫ్తో మాట్లాడతాను. పోరా.
ఏంటండి నేను మాట్లాడుతూనే ఉన్నాను, వారి పాటికి వారు వెళ్ళిపోయారు. హీరోవా? వాడు చచ్చిపోయాడు కదా. నాకు మా నాన్న అంటే భయం లేదండి. ఐ లవ్ యూ అండి. బ్రదర్ నాకు నువ్వు వంట పని చూడు, నేను చూసొస్తాను. ఓకే. హాయ్. హాయ్. జాన్ ఉన్నాడా? ఉన్నాడు. నీకెన్నిసార్లు చెప్పాను వీడిని ఇంటికి రానివ్వద్దని? వీడి కాఫీ ఇవ్వు, టీ ఇవ్వు అని ఏదైనా చెప్పావో చంపేస్తాను. అట్లాంటోడు ఎవడొచ్చాడు? హాయ్ బావా. బావా నాకు పెళ్ళిరా, ఇదిగో ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. రేయ్ ఎక్కడికి రా వెళ్ళేది? నువ్వు వచ్చా అని బిర్యానీ కూడా చేసింది, ఉండి తినిపోరా, లేకపోతే ఫీల్ అవుద్దిరా. ఎల్లారా? ఎంత ఊళ్ళో పులైనా పెళ్ళ ముందు పిల్లేరా. ఫ్రెండ్ అంటే నువ్వేరా.